స్థలానికి రావడం జరిగింది. మరి స్థలానికి వచ్చినది మొదలుకొని మరి దేవుడు చక్కటి కోరికల్లో సహవాసాన్ని మరి దేవుని యొక్క బిడ్డలతో ఒక ఐక్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి మిమ్మల్ని బట్టి కూడా నేను సంఘాన్ని బట్టి సంఘ కాపరిని బట్టి కూడా నేను దీవించబడ్డాను. మరి స్ట్రెయిన్స్ వారు చాలా చక్కగా నన్ను చూసుకున్నారు. మరి ఆయన ప్రతిదీ కూడా చిన్నపిల్లవాడికి ఏ విధంగా ఫీడింగ్ ఇస్తారో ఆ మారి వచ్చి మరీ దగ్గరకు వచ్చి ప్రతిదీ కూడా అడిగి నాకు ఆయన పరిచర్య చేశారు. మరి నిశ్చయముగానే కపటం లేని ఒక వ్యక్తి ఆయన. ఆమె మరి ఎంతోమంది సేవకులను చూశాను కానీ ఎక్కడో దగ్గర ఏదో ఒక మరి కార్యంలో వాళ్ళు నోచుకుంటారు, కోపడతారు, ఇవన్నీ చేస్తారు. కానీ బట్ స్టైల్స్ గారు అంటారు, మనం ఎంత ఫ్రీగా ఉంటే అంత ఫ్రీగా ఉంటారు. హల్లెలూయా. మరి చాలా చక్కటి ఒక సహోదరుడు. మరి దేవుడు ఆయన్ని దీవించును గాక, ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక. మరి సహోదరుడు కూడా మాకు చక్కగా మరి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, మాకు పరిచయం చేశారు. దేవుడు సహోదరుని దీవించును గాక, మరి ఆమెకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయను గాక. హల్లెలూయా. మరి బిడ్డలు కూడా నాకు చాలా చక్కగా పరిచయం చేశారు, వారి యొక్క కుమారులు. మరి వారు కూడా దేవుని నామంలో మరి దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మరి దేవుని యొక్క సేవలు, తండ్రి యొక్క సేవలు వారు కూడా మరి ఎంతో సహకారంగా ఉండాలని, సహాయంగా ఉండాలని ప్రభు పేరు నేను తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి మీరు కూడా మంచి విశ్వాసులు. మరి అందుని బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. సరే, మంచిది. నేను ఇక్కడికి వచ్చిన ఒకే ఒక ఉద్దేశము, మరి బ్రదర్ నన్ను ఆహ్వానించినప్పుడు ఒకే ఒక ఉద్దేశాన్ని నా మనసులో పెట్టుకొని ప్రేయర్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. నేను ప్రభువా, అక్కడికి వెళ్ళిన దానికి కనీసం ఒక ఆత్మైన రక్షించబడాలి, ఆ ప్రయోజనం కొరకే నేను వచ్చాను. దేవుడు కృపను బట్టి 4 ఆత్మలు రక్షించబడ్డాయి. హల్లెలూయా. ఇంకొక 4 కూడా సిద్ధంగా ఉన్నారు బ్యాప్టిజం తీసుకోవడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ గుడికి అయిన తర్వాత మధ్యాహ్నకాల సమయంలో మాకు ట్రైన్స్ దొరకలేదు. అయితే బస్సు రిజర్వేషన్ చేసుకున్నాను. మా పిల్లోడికి బస్సు అంటే నచ్చదు, ఎందుకంటే వాడు నిద్రకి కూర్చొని నిద్రపోలేదు. ఎందుకంటే దీన్ని బుక్ చేశామంటారు. కాబట్టి ప్రేయర్ చేయండి. మిడ్ నైట్కి పోయి దిగుతాం మేము అక్కడ. మరి మా ప్రయాణాలు చక్కగా ఉండాలని, మరి సుఖభద్రంగా మరి మేము వెళ్ళి చేరుకోవాలని మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుడు నన్ను దీవించుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం ఎక్కడ పుట్టి ఎక్కడ పెరుగున్నాను, మనమందరము ఒక తండ్రి బిడ్డలమై ఉన్నాము. ఆమె మనకందరికీ తండ్రి ఒక్కడే. మనమందరం ఆయన బిడ్డలమై ఉన్నాము, సహోదరులమై ఉన్నాము. హల్లెలూయా. పరిశుద్ధ నామానికి స్తోత్రం. సరే, మనం సమయాన్ని వృధా చేయకుండా వచ్చిన వాక్యంలో దాన్ని చదువుకున్నాము. మరి రాత్రంతా నేను ఏది చెప్పాలని చెప్పి ఎంతో సతమతమైపోతా ఉన్నాను. అదే ఈ యొక్క వర్తమానంలో దేవుడు నాకు కొంచెం నడిపించడం వల్ల నేను ఈ వర్తమానాన్ని తీసుకున్నాను. నేను మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకున్నాను. 1-2 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షముట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించడం లేదు. ఆ కాలమందు ఏలి కన్నులో మంద దృష్టి గలవారినందున అతడు చూడలేక తన స్థలమునందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను.
అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలి ఎద్దుకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా మూడో మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరికి పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలి, యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొనుము. ఎవరైనాను నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. సమస్తముకు ఆధారభూతమైన తండ్రి, సమస్తాన్ని సృజించిన సృష్టికర్త, మా మంచి కాపరి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దివారాత్రులు ప్రభా దేవదూతుల చేతను, అయా కెరూబులు షెరూబుల చేతను మానక ప్రభా ఆరాధించబడుచున్న దేవుడివి. ఇదిగో నాయన, పరిశుద్ధుడు 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 అని ప్రభా గాన ప్రతిగానములతో ప్రభా వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు నాయన, అయ్యా దేవాలయపు గడప గుమ్మములే ప్రభా కదిలిపోతున్నాయని ప్రభా మీ యొక్క లేఖనం సెలవిచ్చుచున్నది నాయన. దేవ నిశ్చితమైన ప్రభా, ఏ యోగ్యత అర్హత లేని మా వంటి పాపులను మీరు ఎంతగానో ప్రేమించి సిలువలో మీరు కార్చిన రక్తము ద్వారా మా జీవితాలని పరిశుద్ధపరిచి కడిగి నాయన పవిత్రపరిచి ఇదిగో తన ప్రభా మా ద్వారా ప్రభా మీరు ఆరాధించబడుచున్నందుకు మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిశ్చితమైన ప్రభా వధువు యొక్క స్థుతుల పైన అయా మీరు ఆశీనులు అవ్వాలని ప్రభా ఎంతో కాలంగా మీరు ఎదురు చూచిన దేవుడు నాయన. ఇదిగో ఆ గడియకు ఆ సమయానికి ప్రభా ఆ ప్రజల్లో ఒకరిగా మమ్మల్ని అందరినీ మీరు చేర్చినందుకు మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిశ్చితమైన ప్రభా ఎంతవరకు నాయన పాటల ద్వారా మీరు మహిమపడ్డారు. ఇదిగో తన ప్రభా నీ యొక్క బిడ్డల ప్రభా వారి జీవితాల్లో మీరు చేసిన మేలులను, ఉపకారాలను, స్వస్థత కార్యాలను ప్రభా సాక్ష్యంగా పంచుకున్నారు. ఇదిగో తన ప్రభా నిశ్చితమైన ప్రభా అయ్యా ఇదిగో నాయన మా మధ్యలో మీరు ఉన్నారని నిరూపించుకుంటున్నారు దేవా. ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా ఇదిగో నాయన చదవబడిన వాక్యానికి నీ పరిశుద్ధాత్మను తోడు చేయండి ప్రభా. మా అందరి హృదయాలతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని గద్దించండి. ఇదిగో తన ప్రభా మీ యొక్క జీవ వాక్కుతో మమ్మల్ని ప్రభా మీరు జీవంతో నింపమని ప్రభా ఇదిగో యొక్క సమయంలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. దేవా నిశ్చయంగానే ప్రభా మా తప్పిదాలు, మా అతిక్రమ క్రియలు క్షమించి మన్నించండి ప్రభా. ఇదిగో మా మధ్యలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే వారిని బట్టి స్వస్థపరచండి, వారి విశ్వాసాన్ని అధికపరచండి ప్రభా. ఏ విధంగా రక్తస్రావపు శ్రీ విశ్వాసంతో మిమ్మల్ని తాకిందో నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో మిమ్మల్ని తాకుదురు కాదా ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మా మధ్యలో ఎవరైనా ప్రభా బ్యాక్ స్లైడర్స్ నాయన, వెనుక తప్పిపోయిన వారు ఉంటే ప్రభా అయ్యా వారిని తిరిగి మీ వాక్యంలో ప్రతిష్ఠించండి. నూతనంగా ఎవరైనా వచ్చి ఉంటే ఇప్పుడే మీ రక్తము ద్వారా వారిని కొనమని ప్రభా. ఇదిగో నీ రక్షణ భాగ్యాన్ని వారికి ప్రసాదించమని ప్రభా. వారి హృదయాల్లో మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించిన ఆయన ఇదిగో తన ప్రభా వారి నిత్య జీవాన్ని పొందుకొని వెలుటకు మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నిశ్చయమైన ప్రభా ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరు మా మధ్యలో ఉండండి, ఆత్మాభిషేకాన్ని దయచేయండి. చదవబడిన వాక్యాన్ని అయ్యా తన ప్రభా మీరు దీవించిన ఆయన జీవాహారాన్ని విరిచి మాకు పంచిపెట్టి ఇదిగో తన ప్రభా మమ్మల్ని ఇంకొంచెం మంచి క్రైస్తవులుగా తీర్చిదిద్దమని మీ యొక్క మహా గొప్ప రాకడ కొరకై ఎత్తబాటు కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ఇదిగో సకల మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి మేము చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కూర్చోనండి.
మరి ఇక సమయం 10:20 అయిపోయింది. అది నాకు కావస్తుంది. మరి మనకు అందరికి భోజనాలు ఇక్కడే ఉంటుంది కాబట్టి మరి ఏ ఇబ్బంది లేదు. మామూలుగా 11:30 అయిపోద్ది అనుకుంటాను. మీకు ఇక్కడ 10-11:30 11:30 మంచిది. చూడండి, మనం చదువుకున్న యొక్క వాక్య భాగంలోనే మనం కొద్ది నిమిషాలు మనకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. మన మనస్సు మీద హృదయాన్ని దేవుని వైపు తిప్పుదాం మనము. హల్లెలూయా, ఆమేన్. అవును, మనం చదువుకున్న యొక్క సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మరి మీకందరికీ బాగా పరిచయమైన తెలిసిన ఒక కథే. అదేంటంటే మరి ఏమీ కాదు, యెహోషువ చనిపోయిన తర్వాత ఆ యొక్క ప్రజలకు ఎవరు లేరంటే ఒక ప్రవక్త వాళ్ళకి లేడు. హల్లెలూయా. మరి చాలా కాలంగా వాళ్ళకి ఎవరు లేరంటే చాలా కాలంగా వాళ్ళకి ప్రవక్తలు లేరు. కరెక్టేనండి? ఆమేన్. మరి న్యాయాధిపతులు ఉన్నారు, కానీ న్యాయాధిపతులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. కరెక్టేనా? మీరు కానీ న్యాయాధిపతులు చదివారంటే ఆ న్యాయాధిపతులు ఏమని రాయబడిందంటే వాళ్ళకి రాజు లేడు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉండేది అని చెప్పని రాయబడి ఉంది. హల్లెలూయా. చూడండి, మనము మన ఇష్టానుసారంగా జీవించడానికి మనం ఈ లోకానికి రాలేదు. మనం హల్లెలూయా. మరి మన ఇష్టానుసారంగా జీవించి మనము వెళ్ళేదానికి ఈ లోకానికి రాలా. మన మీద ఒక అధికారి ఉన్నాడు, మన మీద ఒక ఆయన ఉన్నాడు. ఏ రోజుకైనా మనము ఆయన ముందు పోయి నిలబడి మన జీవితానికి మనము లెక్కప్ప చెప్పాలి ఆయన. హల్లెలూయా. సో వీఆర్ నాట్ యానిమల్స్. మనము జంతువులము కాదు. మనం ఎందుకంటే జంతువులు పుడతాయి, అవి ఎట్టంటే జీవిస్తాయి, దాని తర్వాత చనిపోతాయి. దానికి అది పోయి దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం దానికి లేదు. ఎందుకంటే జంతువులకి మనకి వ్యత్యాసం ఏంటంటే జంతువులకి ఆత్మ లేదు, దేవుడు మనకు ఆత్మ పెట్టున్నాడు. హల్లెలూయా. ఇది శరీరము మన కాబట్టి వెనకటికి ఏమైపోద్ది, మన్నైపోద్ది. ఆత్మ దేవునిచ్చిన ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దేవుని యొక్క సముఖానికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. కాబట్టి అట్లాంటి ఒక సమయంలో గడియలో ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు జీవిస్తున్న సమయంలో మీకు తెలుసు, సమూయేలు యొక్క మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే మరి ఆ యొక్క ఏం పేరు, ఆయన పేరు హన్నా యొక్క భర్త పేరు ఎల్కానా. కరెక్టేనా? మరి ఎల్కానాకి 2 భార్యలు ఉంటే దాంట్లో ఒక భార్యకి బిడ్డలు ఉన్నారు, కానీ అయితే హన్నాకు మాత్రం బిడ్డలు లేరు. హల్లెలూయా. మరి దేవుడే ఎందుకనో ఆమె యొక్క గర్భాన్ని మూసాడు, ఆమెకు బిడ్డల్ని డిలే చేస్తా ఉన్నాడు. అయితే ఆ అవమానాన్ని ఆమె భరించలేక తన యొక్క తోటి మరి కో సిస్టరే పెనిన్నానే ఆమెను ఏం చేస్తుందంటే బిడ్డ కనేటప్పుడల్లా హేళన చేస్తా ఉంది. హల్లెలూయా. చూడు, దేవుడు నాకు బిడ్డలు ఇస్తున్నాడు, నీకు ఇవ్వడం లేదని చెప్పి హేళన చేస్తా ఉంది. అయితే ఒకరోజు ఆమె యొక్క అవమానము తట్టుకోలేక భరించలేక ఆ వేదాన్ని ఆమె సహించలేక నేరుగా ఏది ముట్టుకోకుండా ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని యొక్క సముఖానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాత్రమే గర్భాన్ని ఆయన తెరిచే దేవుడు, ఆయన మాత్రమే గర్భాన్ని మూసే దేవుడు. హల్లెలూయా. మరి ఆయన తెరవకుండా ఎవరి గర్భం తెరవబడదు. హల్లెలూయా. ఎందుకంటే గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, ఆయన ఇచ్చు వరము. అందువల్ల ఆమె దేవుని దగ్గరికి సముఖానికి వెళ్ళి ఆమె హృదయంలోనే ఆమె ప్రార్థన చేసుకుంటూ పెదవులు కదిలిస్తూ ఎంతో వేదన పడుతూ దుఃఖిస్తున్న సమయం అది. హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాలలో కొందరి గర్భాన్ని దేవుడు కొంతకాలం మూసేస్తాడు ఆయన. అయితే దానిని బట్టి నువ్వు బాధపడబాక, అయితే నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, పెనిన్నాకి దేవుడు వెంటనే ఇచ్చాడు, కానీ అయితే హన్నా కంటే ఇవ్వాల. ఆమె ప్రార్థించగా దేవుడు ఆమె మాట విన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎట్టకంటుందంటే ప్రార్థనతో ఒక కుమారుణ్ణి అంటుంది. ఆమె
చూడండి, ఎందుకని డిలే చేశాడో మనకు తెలియదు దేవుడు. అయితే దేవుడు మనం అడిగిన దానికి ఎంత డిలే చేస్తాడో అంత శ్రేష్టమైన దాన్ని ఇవ్వబోతున్నాడని అర్థం. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, హన్నా జీవితంలో దేవుడు డిలే చేశాడు. అయితే హన్నాకి హన్నా గర్భఫలాన్ని తెరవడం మాత్రమే కాదు, కానీ హన్నాకి ఏమి ఇచ్చాడంటే ఒక మగ శిశువుని ఇచ్చాడు. హల్లెలూయా, హన్నాకి మగ శిశువుని ఇవ్వడం మాత్రమే కాదు, హన్నాకి ఒక ప్రవర్తన దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, మన జీవితంలో ఒక కార్యాన్ని దేవుడు ఎంత డిలే చేస్తున్నాడో అంతగా దేవుడు మనకి శ్రేష్టమైన దాన్ని ఇవ్వబోతున్నాడని అర్థము. హల్లెలూయా, ఎలిజబెత్ యొక్క జీవితంలో డిలే చేశాడు ఆయన. వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చేంత వరకు వాళ్ళు బిడ్డలు లేరు. అయితే వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు? బాప్టిజం ఇచ్చి యోహాన్ని ఇచ్చాడు. చూడండి, కొంతమంది జీవితంలో డిలే అయినప్పుడు, మరి ఆ యొక్క గర్భఫలం డిలే అయినప్పుడు వాళ్ళు ప్రార్థించి ఎక్కడి వాళ్ళు కట్టుకున్నారంటే మంచి దైవజనులను కట్టుకున్నారు వాళ్ళు. మేబీ దానికోసమే దేవుడు ఆపుతున్నాడేమో. నువ్వు ఒక మంచి దైవజనుల్ని కనాలని, ఈ భూమికి తీసుకురావాలి, దేవుని పరిచర్య వాళ్ళు చేయాలని దేవుడు మరి ఆయన ఉద్దేశించాడేమో. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆమె పోయి ప్రార్థన చేసి ఆమె ఒక ఒప్పుకోలు చేసుకుంది. ఏమని ఒప్పుకోలు చేసుకుందంటే, ప్రభువా, నువ్వు కానీ నాకు కానీ మగ శిశువు ఇచ్చావంటే, ఆ మగ శిశువు ఎప్పుడైతే వాడు పాలు విడస్తాడు, విడనాడతాడు, ఆ యొక్క మగ శిశువుని మళ్ళా తిరిగి నీకే ఇచ్చేస్తాను ప్రభువా. హల్లెలూయా, నీ సేవకు వదిలేస్తాను, నేను వాడిని నీ పరిచర్యకు వదిలేస్తానని చెప్పి ఆమె ఏం చెప్పిందంటే ఒక ఒడంబడిక లేకపోతే ఒక నిబంధన చేసుకుంది. దేవుడు ఎప్పుడు కూడా నిబంధన చేసుకున్నప్పుడు ఆయన ఇంకా ఎక్కువగా ఆసక్తిగా ఆ కార్యం పైన ఉంటారు ఆయన. హల్లెలూయా, చాలా మంది నిబంధన చేసుకుంటారు, కానీ ఆ నిబంధన ప్రకారం కార్యం జరిగిన తర్వాత వీళ్ళు ఉండరు. ఎవరు ఆ నిబంధన చేసుకున్న వాళ్ళు ఉంటారు. అయితే హన్న అంటగారు ఎప్పుడైతే వాడు పాలు మరిచాడో, వాడు పాలు విడిచాడో, వెంటనే తీసుకొచ్చి ఆలయంలో వాడిని విడిచిపెట్టింది. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి అన్నకి దేవుడిచ్చిన కుమారుణ్ణి తిరిగి తీసుకొచ్చి హన్న దేవుడికి ఇచ్చేసింది. నువ్వు దేవుడికి ఏది చేసినా దేవుడు నీకు ఎన్నడూ కూడా అచ్చుండడు. ఆమేన్, హల్లెలూయా, నిజమే కదండి. మనం దేవుడికి ఏది చేసినా దేవుడు మన జీవితంలో ఎన్నడూ కూడా ఆయన అచ్చుండడు. రెండు పేతురు 1-2 గంటల సేపు తన యొక్క పడవనిచ్చాడంట దేవుడికి. ఆయన గలిలయ తీరంలో పోతా ఉంటే బహు జన సమూహం ఆయన వెంబడిస్తా ఉన్నప్పుడు అక్కడ నిలబడి ఆయన మాట్లాడలేకపోయాడు. జన సమూహం అంతా ఆయన మీద పడిపోతున్నారు. అప్పుడు అద్దెనిలో ఉన్న ఆ యొక్క నేలలో ఉన్న ఆ యొక్క బోట్లోకి ఎక్కడానికి పేతురుని అడిగాడు. పేతురు తన బోటునిచ్చాడు. 2 గంటల సేపు ప్రసంగం చేశాడంట అక్కడ నిలబడి ఆ యొక్క బోట్లో. అంటే ఒక విధంగా పేతురు యొక్క బోటుని లేకపోతే ఆ యొక్క పడవని 2 గంటల సేపు అద్దెకు తీసుకున్న దానికి ఆ ప్రసంగం అయిన తర్వాత ఆ బోటుని లోతులోకి నడిపించమన్నాడు. హల్లెలూయా, చూడండి, ఎవరికి దేవుడు వచ్చుంటే దేవుడు కాదా ఆయన. ఆమె ఏ స్థలములో అయితే రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారో ఆమె ఆ స్థలంలోనే దేవుడు ఏం చేయమంటున్నాడంటే వల విసరమంటున్నాడు. హల్లెలూయా, పేతురు చేపలు పట్టడంలో పిహెచ్డి చేసినవాడు. కరెక్ట్ కదా? హీ నోస్, వాడు చాలరి, వాడికి తెలుసు ఎప్పుడు చేపలు పడతాయి, ఎప్పుడు చేపలు బయటకు వస్తాయి. రాత్రి టైంలోనే చేపలు బయటకు వస్తాయి. కాబట్టి ఎప్పుడు చేపలు పోయినా వాళ్ళు వేకుజామున లేకపోతే నైట్ టైం వెళ్ళిపోతారు వేటకి. వాళ్ళు ఉదయకాల సమయంలో చేపలను తెచ్చుకుంటారు. వెలుగు వచ్చిన తర్వాత ఏ చేప పైకి రాదు, చేపలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే అడుగుకి వెళ్ళిపోతాయి. సో ఆ యొక్క పేతురు అంతా ఎగిన పేతురు ఏమంటాడంటే, ప్రభువా, రాత్రంతా మేము ఇక్కడే ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా దొరకలేదు. హల్లెలూయా, రాత్రే చేప లేదంటే ఉదయం కాల సమయంలో చేపలు ఉంటాయండి అక్కడ. ఆమేన్, చూడండి, అయినను పేతురు ఏమంటాడంటే, అయినను ప్రభువా నీ మాట చెప్తున్నా, నేను ఇప్పుడు వల విసురుతా. హల్లెలూయా, మన పరిస్థితి ఈ ఉదయకాల సమయంలో ఎలాగైనా ఉంది, ఆయన మాట చెప్పిన నువ్వు వల విసురు. హల్లెలూయా, చేపల్ని తీసుకొచ్చే బాధ్యత దేవుడిది. తెలుసా చేపలు ఎక్కడి నుంచి వచ్చాయని? అక్కడ చేపలే లేవు రాత్రికాల సమయంలో. మరి ఉదయకాల సమయంలో ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడ చేపల్ని దేవుడు ఆయన వాక్కు ద్వారా సృష్టించాడు. హల్లెలూయా, ఇది మామూలు చేపలు కాదు, సృష్టించాడు
నామానికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు మనం ఏ స్థలంలో ఓడిపోతామో ఆ స్థలంలోనే మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఏ స్థలంలో నువ్వు నిరుత్సాహపడతావో ఆ స్థలంలోనే నేను ఉత్సాహపరిచే దేవుడు అయి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎన్నడూ కూడా ఆయన మనకి అచ్చుండే దేవుడు కానే కాదు. ఆయన ఎవరికి అచ్చుండే దేవుడు కాదు. ఆమేన్. ప్రతి వర్తమానంలో ఏమన్నానంటే, నువ్వు ఈ జీవితాన్ని కానీ నువ్వు కానీ దేవుడికి ఇస్తే దానికి ఆయన ఎంత ఇస్తాడంటే, నువ్వు ఎంత సమయాన్ని ఇస్తావో దానికి ఆయన ప్రతిఫలంగా నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇస్తాడంట దేవుడు. నో టైమ్లెస్, సమయమే లేని ఒక జీవాన్ని నీకు ఇస్తాడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి హన్నా కూడా ఏం చేసిందంటే తన కుమారుడిని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసింది. దేవుడికి ఇచ్చిన తర్వాత ఆయన ఎవరికి ఖర్చు ఉన్నాడు కదా, మరలా దేవుడు ఏం చేశాడంటే హన్నా యొక్క గర్భాన్ని తెరిచాడు. ఒక కుమారుని ఇచ్చినందుకు దేవుడు తిరిగి హన్నాకి 3 కుమారులను ఇచ్చాడు. 3 కుమారుల్ని 2 కుమార్తెలను దేవుడు మరలా ఇచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఆ యొక్క కుమారుని తీసుకెళ్లి అన్న ఏం చేసిందంటే దేవుని యొక్క సముఖంలో విడిచిపెట్టింది. దేవుని సముఖంలో విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క సముఖంలో వాడు వెతుకుతూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వానికి తల్లి తండ్రి అంతా ఎవరంటే, వాడిని పోషించేదంతా ఎవరంటే ఏలి. ఏలే కదా అన్నం పెట్టాలి, ఏలే కదా వాడిని చూసుకోవాలి, బట్టలు ఇవ్వాలి, అన్ని చేయాలి. కాబట్టి ఏలి దేవుని ఆలయంలో వాడు ఉన్నాను, ఏలి వాడిని పెంచుతూ ఉన్నాడు, ఏలి వాడిని పోషిస్తూ ఉన్నాడు, ఏలి వాడిని ఫీడింగ్ ఇస్తూ ఉన్నాడు. చూడండి అది ఎట్లాంటి సమయం అంటే, ఆ యొక్క కాలం ఎట్లాంటి కాలం అంటే ఒకసారి చదవండి మీరు. మైక్లో చదవండి సార్. ఎవరు చదివినా మైక్లో చదివారంటే అందరికీ తెలుస్తుంది. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. చూడండి, ఆ దినములలో యెహోవా వాక్కు తటస్థించుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ప్రత్యక్షత అంటే తరచుగా తటస్థించలేదు. చాలు సార్. అక్కడ ఇంగ్లీష్ లో ఏమందంటే వాక్యము ప్రత్యక్షమగుట అరుదు. రెండవది దేర్ ఇస్ నో ఓపెన్ విజన్. ఆ రోజుల్లో ఏమీ లేదంటే దర్శనాలు అనేది లేవు, దర్శనం అనేది రావడం లేదు. అవును, ఎక్కడైతే యెహోవా వాక్కు ఉండదో, ఏ స్థలంలో అయితే యెహోవా దర్శనం ఉండదో ఆ ప్రజలు ఏమైపోతారంటే ఆ ప్రజలు నశించిపోతారు. హల్లెలూయా. చూడండి, దేవుడే వాక్యమే ఆ మాట సెలవిస్తుంది. ఎక్కడైతే దర్శనం ఉండదో ఆ యొక్క స్థలం ఏమైపోతుందంటే ఆ ప్రజలు ఏమైపోతారంటే నశించిపోవుదురు అని సామెతల సొలొమోను రాస్తున్నాడు. ఒకసారి తీయండి, చదవండి. ప్రొవెర్బ్స్ 28:19. సామెతలు 28:19. ఇంగ్లీష్ లో చూసారంటే అది మిషన్ అని ఉంటుంది, తెలుగులో దేవోక్తి అని రాశారంట. ఇంగ్లీష్ బైబిల్ ఏదైనా ఉందా? లేదు ఎవరి దగ్గర. ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి వేర్ దేర్ ఇస్ నో విజన్, బైబిల్ సేస్ ద పీపుల్ విల్ పెరిష్. ఎక్కడైతే దర్శనాలు ఉండవో అక్కడ ఆ ప్రజలు ఏమవుతారంటే నశించిపోదురు అని దాని యొక్క అర్థం. తెలుగులో దేవోక్తి అని రాశారు. దేవోక్తి కాదు, విజన్. విజన్ అంటే దర్శనం. చూడండి, సమూయేలు యొక్క కాలంలో, ఏలి కాలంలో సమూయేలు పిలవడగా ఉన్నప్పుడు యెహోవా యొక్క వాక్కు ప్రత్యక్షమగుట లేకపోతే దర్శనములు వచ్చుట అది ఏమైపోయిందంటే అది అరుదైపోయింది. నో ఓపెన్ విజన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క దర్శనం కానీ లేకపోతే మనం నశించిపోతాం. ఆ రోజు అంతే, ఈ రోజు కూడా అంతే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, దర్శనం అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే కలలు గణేష్ వచ్చి దేవుడు నాకు రాత్రి దర్శనంలో ఇట్లా చెప్పాడని చెప్పంటారు. కళ వేరు, దర్శనం వేరు. కళ
నువ్వు పడుకున్నప్పుడు వచ్చేది, నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ. నీ యొక్క కాన్షియస్లో కలిగేది కళ. అయితే దర్శనం అనేది అటు కాదు. దర్శనం అనేది అంటే ఏంటంటే నువ్వు మేల్కొని ఉన్నప్పుడే, నువ్వు చూస్తా ఉన్నప్పుడే జరగబోయే కార్యాన్ని నీ కంటి ముందు చూపించేది. దానిని దర్శనం అంటారు. ఈ దర్శనం ఎవరికి వస్తుందంటే అందరికి రాదు ఈ దర్శనము. ఈ దర్శనం ఎవరికి వస్తుందంటే ఈ దర్శనం ప్రవక్తలకు మాత్రమే వస్తుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, మీకా కాలంలో ఆ యొక్క ఆహాబు యెహోషాపాతు వాళ్ళు చదువుతున్నారు. మీకాని ఏమని అడుగుతున్నారంటే, మేము యుద్ధానికి పోవచ్చు అని చెప్పాడు. మీకాని అడిగినప్పుడు ఆ యొక్క యెజబెలు లేకపోతే యెజబెలు యొక్క ప్రవక్తలు ఏదైతే పలికారో దానినే మీకా అంటున్నాడు. ఓ సిద్కియా చెప్పాడు కదా, వాళ్ళ ప్రవక్తలు చెప్పారు కదా, మీరు వెళ్తే జయన పొందుకుంటారని, దాని ప్రకారం మేము వెళ్ళండి అని చెప్పని అన్నాడు. లేదు, వాడు అంటున్నాడు, ఎవడు ఆహాబు చెప్తున్నాడు, లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు మాకు నిజం చెప్పడం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నాకు అనుకూలంగా మాటలు పలకవు. నువ్వు ఇదిగో యెహోవా ఏం చెప్పాడు అదే నాకు చెప్పు, ఏం చూపిస్తున్నాడు అదే నాకు చెప్పు అంటున్నాడు. హల్లెలూయా. ఏ రోజైనా యెహోవా నా నోట పెట్టిన మాట తప్ప వేరేది ఏదైనా మీకు చెప్పున్నానా నేను? ఆమేన్. ఎందుకంటే వీడు దుష్టుడు కాబట్టి ముళ్ళుని ముళ్ళుదనే తీయాలి కాబట్టి వాళ్ళ ప్రవక్తలు ఏం చెప్పారు అదే ఈయన చెప్పాడు. అయితే ఇప్పుడు యెహోవాకు చెప్తున్నా విను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కాపరులు లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉండటం నేను చూస్తున్నాను అన్నారు ఆయన. హల్లెలూయా. దట్ ఈస్ ద ఓపెన్ విజన్. అది ఆ యొక్క ప్రత్యక్షత అంటే అది. హల్లెలూయా. ప్రత్యక్షత తెలుగులో బాగా రాయలేదు దాన్ని, ఓపెన్ విజన్. ప్రత్యక్షత తరచుగా తటస్థించడం అని రాశారు. దట్ ఈస్ ద ఓపెన్ విజన్. ఈ విజన్స్ ఎవరికి వస్తాయంటే కేవలము ప్రవక్తలకు మాత్రమే వస్తాయి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది అనుకునేది ఏంటంటే ప్రవచించే వాళ్ళంతా ప్రవక్తలు అనుకుంటారు. ప్రవచించే వాళ్ళు ప్రవక్తలు కాదు. ప్రవచనం అనేది ఒక వరం. అది హల్లెలూయా. అది ప్రవచన వరం. అది ఆ వరాన్ని ఎవరైనా ఆపేక్షించవచ్చని పౌలు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా మీరు కానీ వరం కావాలి ప్రభా, వరం కావాలి ప్రభా అని చెప్పి దివారాత్రులు దేవుని సముఖంలో కూర్చుంటే వాళ్ళకి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అయితే ప్రవక్తలు అనే వాళ్ళు వరాన్ని పొందుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు తల్లి గర్భంలో పుట్టడానికి ముందే, దేవుడు జగత్ పునాది వేయడానికి ముందే, వాళ్ళు ఈ లోకానికి రావడానికి ముందే దేవుడు వాళ్ళని ప్రవక్తలుగా దేవుడు ఎన్నుకొని ఉంటారా, ఆయన నియమించుంటారా. ఆయన దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో ఊరికి ఒక ప్రవక్తను చూస్తున్నాం మనం, సంఘానికి ఒక ప్రవక్తను చూస్తున్నాం మనం. వాళ్ళంతా ప్రవక్తలు కాదు. హల్లెలూయా. ఒక కాలానికి, ఒక తరానికి ఒక ప్రవక్త మాత్రమే, ఒక యుగానికి ఒక ప్రవక్త మాత్రమే ఉంటాడు. హల్లెలూయా. బైబిల్లో చూడండి, ఏ కాలంలోనూ ఒకేసారి ఇద్దరు ప్రవక్తలు లేరు. ఒకవేళ ఉన్నను ఒక ప్రవక్త వెళ్ళిపోతే కానీ ఇంకో ప్రవక్త రంగం మీదకి రాడు. హల్లెలూయా. మోషే కాలంలో యెహోషువ ఉన్నాడు. అయితే మోషే వెళ్ళిపోయేంత వరకు రంగం మీదకి యెహోషువ రాలా. హల్లెలూయా. బాప్టిజం ఇచ్చే యోహాను, యేసు ప్రభు ఇద్దరు కూడా ఒక విధంగా వాళ్ళిద్దరు ప్రవక్తలే, ఒకే సమయంలో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత బాప్టిజం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవును. కాబట్టి ఒక యుగానికి, ఒక కాలానికి ఒక ప్రవక్త మాత్రమే ఉంటాడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం చదువుకునే యొక్క వాక్య భాగంలో ఆ యొక్క కాలంలో ప్రవక్తలు లేరు, వాళ్ళకి దర్శనాలు లేవు, దేవుని యొక్క వాక్ అనేది లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ యొక్క సమయంలో దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. ఆయన ఎందుకు దేవుడు మాట్లాడడం మానేశాడంటే, ఏలి యొక్క కుమారులు వాళ్ళ యొక్క జీవితం బాగలేదు. వాళ్ళు దేవునికి విరుద్ధంగా వాళ్ళు కార్యాన్ని చేసుకుంటున్న సమయంలో ఏలి దాన్ని చూసి చూడనట్టుగా ఏలి ఉండిపోయాడు. వాళ్ళని పిలిచి గద్దించి, వాళ్ళని శిక్షించి, వాళ్ళని ఎక్స్కమ్యూనికేట్ చేసి దేవుని యొక్క వాక్యం కోసం అతను నిలబడలేదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆ మాది ఆయన మాది చేశాడో దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. వారి యొక్క
ప్రజలతో మాట్లాడడం మానేశాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ప్రజలతో మాట్లాడడం మానేశాడు. మెల్లగా దేవుడు ఆ సంఘాన్ని, ఆ యొక్క ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడని. ఈ రోజు కూడా, ఈ యొక్క కాలంలో కూడా ఆమేన్. చూడండి, ఏలి ఎవరంటే ఒక యాజకుడు. ఏలి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఈ రోజు సంఘ శాఖలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే వాక్యాన్ని, లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టారో, ఆయన వాక్యాన్ని పక్కన పెట్టారో, సంఘ శాఖల్ని దేవుడు మెల్లగా విడిచిపెట్టడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవును, వాళ్ళు ఏది చేసినా, వాళ్ళలో ఏది చేసినా వాళ్ళు గద్దించేది లేదు, దాన్ని ఖండించేది లేదు. ఈ వాక్యం ఇలా చెప్తుంది, ఇలా ఉండాలి మనం అని చెప్పేది లేదు. వాక్యం ఎక్కడ ఉండదు అక్కడ దేవుడు ఉండడు. వాళ్ళు డీకెన్స్, 2-3 భార్యలు పెళ్లి చేసుకున్నా వాళ్ళని డీకెన్స్ గా పెడతారు. వాళ్ళు ఎవరిని ఉద్దేశించి చెప్పండి. డోంట్ బి మిస్అండర్స్టాండింగ్. హల్లెలూయా. ఆమేన్. సిగరెట్ తాగినా పర్వాలా, మందు కొట్టేసి వచ్చినా పర్వాలా. ఒక చర్చిలో నేను ప్రసంగం చేయడానికి పోతే ఆ డీకన్ వచ్చి అంటున్నాడు నా దగ్గర, సార్ నాకు ఏం అలవాట్లేదు సార్, ఎప్పుడో ఒకసారి 3 అంశాలు కొడతాను సార్ అంటున్నాను. చర్చి డీకను ఎట్లుంటాడు దేవుడు అక్కడ? ఏ విధంగా ఉంటాడు దేవుడు అక్కడ? మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతి కలిగిన దేవుడు, ఆయన యథార్థత కలిగిన దేవుడు ఆయన. అందులో నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు ఆయన. నేను పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులై ఉండదు అన్నాడు ఆయన. కాబట్టి మన దేవుడి యొక్క ప్రజలు ఎలా ఉండాలంటే వాళ్ళు పరిశుద్ధ జనాంగంగా ఉండాలి, యాజక సముఖముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే వాళ్ళు దేవుడిని విడిచిపెట్టారో మెల్లగా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టాడు. వాళ్ళు అనుకుంటున్నారు మనతో పాటు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు మీతో పాటు ఉన్నాడని దేవుడు రుజుపరచాలి. మనం చెప్పుకునేది కాదు. God has to prove that. దేవుడు దాన్ని రుజుపరచాలి. చూడండి, ఫిలిష్తీయులతో యుద్ధానికి పోయారు వాళ్ళు. 4వ అధ్యాయంలో పోతున్నారు. పోయినప్పుడు బహు ఘోరంగా ఓడిపోయారు వాళ్ళు. చాలా మంది 4,000 మంది దాకా చనిపోయారు. ఎందుకు చనిపోయారో పెద్దలందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకున్నారు. ఎందుకు చనిపోయారు మన వాళ్ళు? అసలు మనకి తిరిగే లేదు కదా. అసలు మనము మన యొక్క దేవుడు ఎట్లాంటి దేవుడు ఆయన, అలాంటిది మనం ఎట్లా ఓడిపోయామని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఆమేన్. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో మందసము మన యుద్ధ భూమిలో లేదు కాబట్టి మనం ఓడిపోయాము, ఈసారి ఏం చేద్దామంటే మందసాన్ని తీసుకొద్దాం, ఆ యొక్క మందసపు బాక్స్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెడదామని చెప్పి ఎబినేజర్ అన్న స్థలంలో మందసపు పెట్టిని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు పెట్టి వాళ్ళ కేకలు పెట్టారు. ఎందుకంటే ఇక యుద్ధం చేయబోయేది దేవుడు అని. వాళ్ళు పెట్టిన కేకలకి ఫిలిష్తీయులు భయపడిపోయారు. ఏంట్రా ఆ యొక్క పేటలో అంత శబ్దం వస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు అంత కేకలు పెడుతున్నారు అంటే వాళ్ళు అన్నారు, ఓ వాళ్ళ దేవుడు మందసపు పెట్టిని తీసుకొచ్చి పెట్టారు. అయ్యో మనకి శ్రమ. ఈ దేవుడే కదా ఐగుప్తుల్ని సంహరించి ఆ యొక్క ఐగుప్తుల్ని తీసుకొచ్చి ఎర్ర సముద్రంలో ముంచి ఆ యొక్క 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఆయన యుద్ధ భూమిలోకి వచ్చాడంటే మనకి శ్రమ. హల్లెలూయా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. వాళ్ళు అనుకున్న యుద్ధానికి పోతే ఇంతకు ముందు సంహరించబడిన వారికన్నా ఇప్పుడు అధికంగా ఎక్కువ మంది సంహరించబడ్డారు. ఎందుకంటే పెట్టుంది, అయితే పెట్టి మీద ఉండాల్సిన దేవుడు లేడు అక్కడ. హల్లెలూయా. చాలా మంది యొక్క గృహాల్లో వాళ్ళ జీవితాల్లో వాక్యం ఉంది, వర్తమానం ఉంది, అయితే వర్తమానం మీద ఉన్న యొక్క అభిషేకం లేదు, ఇప్పుడు ఆయన సన్నిధి లేదు. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో మనకు కావాల్సింది అంటే ఆయన యొక్క సన్నిధి మనకు కావాలి, ఆయన యొక్క ప్రెసెన్స్ మనకు కావాలి, ఆయన యొక్క ఆత్మ మన మధ్యలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మనస్సాన్ని పెట్టి అక్కడ పెట్టేసి పరుగు యుద్ధ భూమిలోనే పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. చచ్చిపోతాం మేము, దేవుడు మనల్ని శత్రువులు విడిచిపెట్టాడు.
శత్రువుల చేతికి అప్పచెప్పేశాడు. ఇంకా మనం పారిపోదామని చెప్పి పారిపోయారు. వాడు మందసం పెట్టి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఏం చేయాలా, పిలిచి కడుపున్నారు, దీన్ని ఏం చేయాలా నాయనా అని చెప్పి అనుకున్నాను. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దేవుడు ముందుకు తీసుకెళ్ళి పెట్టారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దేవుడు ఇప్పుడు విజయాన్ని ఇచ్చినట్టు వాళ్ళు ఫీల్ అయిపోతా ఉన్నారు. వాళ్ళ దేవుడు ముందు తీసుకెళ్ళి పెడితే చూడండి, మన దేవుడు తప్ప వేరే దేవుడు లేడు. ఆయనకు ముందు ఏ దేవుడు లేడు, ఆయన వెనకాల ఎవరు లేరన్నాడు. ఆయన నేనే దేవుడు అన్నాడు. హల్లెలూయ. అక్కడ పెట్టి మరుసటి రోజు వచ్చి వాళ్ళ ఆలయాన్ని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ దేవుడు మందసం పెట్టి మీద సాగిలో పడి ఉన్నాడు. హల్లెలూయ. దేవుడు పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరలా వాళ్ళు దేవుని లేపి నిలబెట్టారు ఆ బొమ్మని. ఊరేకి తోసింది ఈ బొమ్మని అని చెప్పారు. దాని తర్వాత మరుసటి రోజు వచ్చి చూస్తే ఇప్పుడు కింద సాగిలు పడి లేదు, ఖండాలుగా నరకబడి అక్కడ పడేయలేబడి. అవర్ గాడ్ ఇస్ గాడ్. మన దేవుడే దేవుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, ఆ మందసము పెట్టిన మిక్స్ పెట్టి వెళ్ళిపోయారు. దాన్ని వచ్చి తీసుకెళ్ళడానికి ఎవరు రాలా. ఆమేన్. దాన్ని కాపాడడానికి ఎవరు రాలా. చూడండి, మన దేవుణ్ణి ఎవరు కాపాడాల్సిన అవసరము ఆయనకు లేదు. ఆయన ఒకరిని కాపాడతారే కానీ ఎవరు ఆయన కాపాడాల్సిన అవసరం లేదు. నిజమే కదండి. ఆమేన్. చూడండి, దాని తర్వాత భయంకరమైన ఒక బొబ్బల్ని చెప్పకూడని స్థలంలో దేవుడు ఆ యొక్క ఫిలిష్తీయులకి ఆయన పుట్టించాడు, గెడలు పుట్టించాడు. ఆ యొక్క స్కిన్ డిసీజ్ రప్పించాడు వాళ్ళ పైకి. చర్మపు వ్యాధులు తీసుకొచ్చాడు. వాళ్ళకి అర్థం కాల ఎట్టొచ్చింది ఈ తెగులు, ఎవరు తీసుకొచ్చారు ఈ తెగులు అని చెప్పి అర్థం కాల. దాని తర్వాత వాళ్ళు గ్రహించారు, ఓహో మనము ఇశ్రాయేల్ ప్రజల యొక్క మనసం ఇక్కడ ఉంది మన దగ్గర. హల్లెలూయా. చూడండి, ఆయన ఫిలిష్తీయులు కాదు దేవుడు, ఆయన ఇశ్రాయేలుకి దేవుడు. హల్లెలూయా. మన దేవుడు శకశాకలు కాదు దేవుడు, ఆయన ఉరుమికి ఆయన దేవుడు అయ్యన్నాడు. హల్లెలూయా. అవును, ఆ యొక్క సమయంలో వాళ్ళు ఏమనుకున్నారంటే, సరే ఈ దేవుడే తీసుకొచ్చాడో లేదా మనం పరీక్షిద్దాము. ఒక ఎద్దల బండి తీసుకొచ్చి ఆ ఎద్దల బండి పైన ఈ యొక్క మందసాన్ని పెట్టి దీనిని మనం ఏం చేస్తాము, దీన్ని ఊరి పొలిమేర దగ్గర తీసుకెళ్ళి విడిచిపెడదాం. ఇది కానీ ఇశ్రాయేల్ దేశం వైపు పోయిందా, ఈ దేవుడే మనల్ని ఏం చేసినట్టు, మనల్ని మొత్తినట్టు, ఈ తెగుళ్ళు రప్పించినట్టు. అట కాకుండా ఇది వేరే దేశం వేరే పట్టణం వైపు పోయిందా, ఇది తానంతట అదే ఇది మన మీదకి వచ్చినట్టు మనం గ్రహిద్దామని చెప్పి ఆ యొక్క ఎద్దల బండిని వదిలిపెడతారు. ఆ ఎద్దల బండిని వదిలిపెట్టినప్పుడు అది నేరుగా పోయి ఆ జంక్షన్ లో నిలబడి పెద్దగా కేకలు పెట్టి ఎటువైపు భరిస్తుందంటే ఇశ్రాయేల్ దేశం వైపు భరిస్తుంది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు, ఈ దేవుడే మన మీదకి ఈ గెడలను రగిలించింది. చూడండి, ఆయన్ని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు, ఆయన కాపాడుకోగలరు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఆ యొక్క సమయంలో దేవుడు సంఘముతో మాట్లాడటం మానేశాడు. సంఘముతో ఎప్పుడైతే మాట్లాడటం మానేశాడో, సంఘం ఎప్పుడైతే పాపంలో పోయిందో సంఘానికి దూరం అయిపోయాడు. మెల్లగా సంఘము కూడా ఏమైపోయిందంటే గుడితనంలోకి పోయింది. ఏలి ఏమైపోయాడు, వాడికి మెల్లగా కళ్ళు కూడా పోయింది. వాక్యం చెప్పడం లేదా, ఈ చివరి కాలంలో మెల్లగా సంఘము గుడిదైపోద్దని, ఇది దిగబడిదును దిక్కుమాలిందును, చెప్పండి, దరిద్రులను ధనము వృద్ధి చేసుకుంటూ నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటుంది. అది గుడిదై ఉన్నదని అన్నాడు ఆయన. లౌకిక సంఘకాలం గుడితనంలోకి పోయిందా? కాలం ఈ యొక్క సంఘకాలాలన్నీ గుడితనంలోకి వెళ్ళిపోయింది ఆఖరికి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం లేదు మనకి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి అటువంటి సమయంలో సంఘము దేవుని యొక్క వాక్యాన్ని వినని సమయంలో సంఘము గుడితనంలోకి పోయింది. ఈరోజు అనేకమైన సంఘ స్వరాలు ఈరోజు లోకంలో ఉన్నాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధంగా చెప్తుంది మనుషులకి. ఆమేన్. నిజమే కదండి. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమంటారంటే, హెయిల్ మేరీ, మేరీయే అన్నిటికన్నా ఏమైంది, ఆమె దేవుడు అయ్యింది. దేవుడే ఎవరి ద్వారా పోవాలి, మనం పోవాలంటే ఎవరి ద్వారా పోవాలి, దేవుడి దగ్గరికి మరియ ద్వారా పోవాలి.
ఎంత గొప్పది ఆమె. ఇప్పుడు నేను అడుగుతాను, యేసు ప్రభుని కన్నా ఆమె గొప్పదని వాళ్ళు అంటున్నారు, కరెక్టేనా? మరి యేసు ప్రభుని కన్నా తల్లి మరియ గొప్పదైతే మరియని కన్నా తల్లి ఇంకెంత గొప్పదై ఉండాలి? అప్పుడు ఆమె దగ్గర పోదామా మనము? హల్లెలూయా. చూడండి, ఎక్కడ కూడా బైబిల్లో దేవుడు మరియని అమ్మ అని పిలవాల. ఇంగ్లీష్ బైబిల్లో చూశారంటే ఓ ఉమెన్ అన్నమాట. ఓ ఉమెన్. ఎక్కడ చూసినా ఓ స్త్రీ, ఓ స్త్రీ అంటున్నాడు. ఆమె నాతో నీకేం పని అంటున్నాడు. నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలీదా? ఒకసారి వచ్చి పొరపాటు చేసింది మరియా. చూడండి, ఉండేదే ఒక కొడుకు, ఒక కుమారుడు. వీళ్ళు అంటున్నారు హెయిల్ మేరీ, మరియా మన 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 తల్లి అది అంటున్నారు కదా. మరి దేవుడు ఉండేదే ఒక కొడుకు ఆమెకి, అది యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును కూడా ఒక రోజు యెరూషలేములో విడిచిపెట్టి 3 రోజులు ప్రయాణం అయ్యి వెళ్ళిపోయి. నేను అడుగుతాను, ఏ తల్లి అయినా తన కుమారుడు తనతో పాటు 3 రోజులు లేకపోతే చూసుకుంటుందా? చూసుకోదా? నేను చెప్పండి. ఆమె ఉండే ఒక్క కొడుకునే 3 రోజుల తర్వాత ఆమె చూసుకుందంటే, అంటే ఉన్న ఒక కుమారుడి పైన ఆమెకి సరిగ్గా అక్కర్లేకపోతే ఈ రోజు రోమన్ క్యాథలిక్ ని పట్టించుకుంటుందా ఆమె? అర్థమవుతుందండి? దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం. పైపెచ్చి దాని తర్వాత ఆమె పోయి ఊరంతా పోయి కేకలు పెడుతుంది, యేసు యేసు ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నావు నువ్వు? యేసు ఎక్కడికి పోడు ఆయన. ఆయన ఎక్కడ ఉంటాడంటే నీవు ఎక్కడైతే ఆయన విడిచిపెట్టావో అక్కడే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే మరలా వచ్చి నువ్వే ఆయన్ని తీసుకొని రావాలి, ఆయన రాడు. హల్లెలూయా. అనేక మంది జీవితాల్లో మనం ఎక్కడైతే మనం తప్పిదం చేస్తామో, పొరపాటు చేస్తామో, పాపం చేస్తామో దేవుడు అక్కడే ఆగిపోతాడు. మరలా నీవు ఆ స్థలానికి వచ్చి నీ పొరపాటుని, నీ పాపాన్ని సరిదిద్దుకునేంత వరకు దేవుడు మరలా రాడు ఆయన. హల్లెలూయా. ఆమె మరలా ఎక్కడ పోయిందంటే మరలా ఆలయం ఆ యొక్క యెరూషలేము వైపు పోయింది. ఆడపోయి చూస్తే అక్కడ యేసు ప్రభు సమాజంలో ఆయన పరిశీలి సొంతకైతే వాక్యాన్ని తర్కిస్తా ఉన్నాడు, వాక్యాన్ని ఆయన బోధిస్తా ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఆమె వచ్చేది, అయ్యా నేను నీ తండ్రి నిన్ను ఎంతసేపు మేము వెతుకుతున్నాను, నీళ్లు కాలుస్తాం నీ కోసం అని. వెంటనే చూడండి, ఆమె సాక్ష్యాన్ని ఏం చేసిందంటే అక్కడ చెడిపోయిందంట. ఎవరి సాక్ష్యాన్ని? మరి యొక్క సాక్ష్యాన్ని. ఎందుకంటే యేసు ప్రభు పుట్టింది యోసేపుకు కాదు. యేసు ప్రభు పుట్టింది పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క అభిషేకం ఆమె మీద వచ్చిన దాని వల్ల, ఆవరించిన దాని వల్ల, పరిశుద్ధాత్మ వల్ల పుట్టినాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క తండ్రి యోసేపు గారు. అయితే ఆమె ఏమంటుంది? నేను నీ తండ్రి. ఇప్పుడు అక్కడ నిలబడి ఆయన బోధిస్తా ఉన్నాడు. ఈయన ఎట్ట పుట్టాడో అదొక మర్మంగా ఉంది పరిసయ్యులకు, సదుకయ్యులకి. అయితే ఆమె చేయమంటుంది నేను నీ తండ్రి అంటుంది. ఓహో, ఈయన ఎట్టే పుట్టాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఆమె అప్పుడు వెంటనే ఆయన వాక్యము కాబట్టి, ఆయన వయసులో తక్కువ వాడైనా కూడా వాక్యం ఆయన వాక్యం కాబట్టి ఆ వాక్యం ఆమె వెంటనే ఆమె చేసిన తప్పిదాన్ని సరిదిద్దింది. ఓ స్త్రీ, నీకు తెలియదా నేను నా తండ్రి పని మీద ఉండాలని? యేసేపే తన తండ్రి అయితే ఒంటరి పని చేయాలి. అయితే ఆయన తండ్రి వాక్యము కాబట్టి ఆయన వాక్య పరిచర్య చేస్తున్నాడు అక్కడ. దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధంగా బోధిస్తున్నారు. వీళ్ళు మరి దగ్గర పోమంటారు, మరి ఏమో యేసు ప్రభు దగ్గరికి పోండి. ఒక పెళ్లికి పోతే ద్రాక్షారసం అయిపోతే వీళ్ళందరూ మరీ దగ్గరికి పోయి ఆమె నీకు ఒక నమస్కారం, నా దగ్గరికి ఎందుకు వస్తారు? మీకు ఏం చేయాలన్నా, ఏది చేయాలన్నా మీరు ఎవరి దగ్గరికి పోవాలంటే యేసు దగ్గరికి పోవాలి. ఆయన దగ్గరికి పో, ఆయన చెప్పినట్టు చేయండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు యేసు ప్రభు గురించి అధికంగా మాట్లాడామనుకోండి, వీళ్ళు ఓన్లీ జీసస్ అండి. ఎప్పుడు చూసిన యేసు గురించి మాట్లాడతారు. ఎప్పుడు యేసు ప్రభువేనా అంటే యేసు ప్రభు కాకుండా సైతాన్ని కూడా పక్కన తీసుకొచ్చి పెట్టుకోవాలా? ఎప్పుడు యేసేనా?
చూడండి, ఆ మారి మనుషులు ఆ మారి తయారయ్యారు ఈరోజు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. నిన్న మొన్న మేము ఆ జొన్నవారిపాలెంలో ప్రసంగం చేస్తా ఉంటే అక్కడ ఇంతకు ముందు ఉన్న పాస్టర్ అంటే ఆయన ఒక బర్త్డే ఫంక్షన్ పెడితే నన్ను ఇన్వైట్ చేశారు, ఆయన కూడా ఇన్వైట్ చేశారు. మరి ఆయనకి వాక్యము కొద్దిసేపు మాట్లాడాయంటే ఆయన గంట సేపు మాట్లాడాడు. సరే మాట్లాడాడు మంచిదే, నేను గమ్మ కూర్చో ఉన్నా. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు ఒక్కరినే మీరు గణపరుస్తున్నారు, తండ్రి ఏమైపోవాలి, పరిశుద్ధాత్మ ఏమైపోవాలి, మీరు కుమారుడినే మీరు గణపరుస్తున్నారు అన్నాడు. నేను అనుకున్నా, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. ఆమె తండ్రి వేరు కుమారుడు వేరు కాదు. ఆమె మరి తండ్రి వేరు కుమారుడు వేరున్నప్పుడు యేసుని యేసయ్య అని ఎందుకు అంటున్నావు నువ్వు? యేసు ఇప్పుడు తండ్రి వేరున్నప్పుడు కుమారుడు యేసు అయినప్పుడు, అప్పుడు నీకు యేసు ప్రభుకి తండ్రి ఒకటే అయినప్పుడు అప్పుడు యేసు ప్రభు నీకేమవ్వాలి? ఏమవ్వాలి? బ్రదర్ అవ్వాలా లేదా? మరి ఎందుకు నువ్వు బ్రదర్ జీసస్ అని ఎందుకు పిలవడం లేదు? బ్రదర్ యేసు అని ఎందుకు పిలవడం లేదు? నువ్వు మాత్రం ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా, అయ్యా అంటే తండ్రి అని అర్థము. హల్లెలూయా అని నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నావు? చూడండి, అది సంఘం యొక్క స్వరం, అది చర్చి యొక్క స్వరం. అది ఈరోజు అనేక సంఘ స్వరాలు ఈ భూమి మీద లేస్తున్నాయి. ఒకడు చిలకరింపులో బ్యాప్టిజం అంటాడు, ఇంకొకడు వచ్చి జెండా కింద దూర్ అంటాడు. సాల్వేషన్ మీ జెండా కింద 2 జెండాలు పెట్టుంటారు చర్చిలో. దానికైతే ఇప్పుడు నేను చూడాల 5 జెండాలు మాత్రం చూసా, చూడాలనే పోయా నేను. సాల్వేషన్ అని ఎట్లా ఉంటాయి ఈ జెండాలు? 2 జెండాలు ఎట్టు పెట్టుకున్నాను పిలిపెట్టుకుంది. ఆ జెండా కింద దూరిపోతే అదే బ్యాప్టిజం అయిపోయింది, ఫినిష్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవన్నీ సంఘ స్వరాలు అవి. అయితే వాక్య స్వరం ఏమని చెప్తుంది నీకు? దేవుని స్వరం ఏమని చెప్తుంది? హల్లెలూయా. వాళ్ళందరూ ఆ మారి కార్యాల్లో వెళ్ళిపోయారు కాబట్టి దేవుని సన్నిధి ఈ రోజు సంఘాలను విడిచిపెట్టింది, సంఘ శాఖల్ని విడిచిపెట్టింది. ఆ రోజు ఏలిని విడిచిపెట్టినట్టు, ఆ రోజు ఇశ్రాయేలుని విడిచిపెట్టినట్టు దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క సన్నిధి ఈ రోజు సంఘ శాఖల్ని విడిచిపెట్టింది. ఇప్పుడు స్వరము మెల్లగా ఎప్పుడైతే సంఘ శాఖలను విడిచిపెట్టిందో, ఇప్పుడు దేవుడు ఎక్కడికి వస్తున్నాడంటే ఆయన స్వరాన్ని ఉన్నది ఉన్నట్టు పలికే ఒక ప్రవక్త దగ్గరికి వస్తున్నాడు. ఒక ప్రవక్త వైపు తిరుగుతున్నాడు. ఆయన మెల్లగా ఎవరి దగ్గరికి వస్తున్నాడు? చిన్న వయసు నుంచే బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే విధంగానే ఈ కాలంలో కూడా మన ప్రవక్తతో చిన్న వయసు నుంచి మాట్లాడటం ప్రారంభించాడు ఆయన. పొగ తాగబాగా, ఆమె నీ మందు తాగబాగా, నీ శరీరాన్ని ఏ విధంగా నువ్వు చెరుపుకోబాగా, నువ్వు పెద్దవాడి అయిన తర్వాత నీతో నాకు ఒక పని ఉంది. హల్లెలూయా. చిన్న వయసు నుంచే దర్శనాలు ఇచ్చాడు దేవుడు ఆయనకి. చిన్న వయసు నుంచే మాట్లాడటం ప్రారంభించాడు ఆయన. ఈరోజు ఆయన ఎవరని తెలియక ఈ యొక్క దుష్టులందరూ మాట్లాడుతున్నారు. ఎట్ట లేఖనాన్ని పరిశీలిస్తే కదా ఈ వర్తమానం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆమేన్. సౌలు కూడా దేవునికి వ్యతిరేకంగా పోతున్నాడు. అయితే అగ్ని స్తంభం ఎప్పుడైతే వచ్చి కొట్టిందో, ఆమేన్, అరేబియా ఎడారికి పోయి 3.5 సంవత్సరాలు లేఖనాలతో పరిశోధించిన తర్వాత పాత నిబంధన యెహోవాయే, నూతన నిబంధన యేసు అని చెప్పి ఆయన రుజువుపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ కాలపేక వర్తమానాన్ని ఎవరినైతే కొడుతుందో వాళ్ళు కూడా ఆ మారి లేఖనాన్ని పరిశోధిస్తే బాగుంటుంది. ఈరోజు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. 3 సార్లు ఆ యొక్క సమూయేలుని పిలుస్తున్నాడు దేవుడు. సమూయేలా అని చెప్పాడు. సమూయేలు పిలవడు కాబట్టి సమూయేలుకి అర్థం కావడం లేదు. మా ప్రవక్త కూడా కొంతకాలము దేవుని యొక్క స్వరం ఆయన వెంబడిస్తా ఉంటే ఆయనకు కూడా అర్థం కాదు. ఆమేన్. ఆయన కూడా తెలియగా ఆయన పోయి తన యొక్క పాస్ట్ అయిన రాయ్ డేవిస్ చెప్తే రాయ్ డేవిస్ ఏమన్నాడంటే, నిన్ను ఒక దురాత్మ వెంబడిస్తుంది అని అన్నాడు. ఎవరిని? ప్రవక్త పోయి సీరియస్గా ప్రార్థన చేశాడు. ప్రభువా, నీకు నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నాను. అయితే పాస్టర్ చెప్తున్నాడు, నన్ను ఒక దురాత్మ వెంబడిస్తుందంట.
అది నాతో మాట్లాడుతుంది ప్రభువా, దాన్ని నాలో నుంచి దూరపరచు ప్రభు అని చెప్పి ప్రవక్త పోయి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకే తెలియలే ఆ స్వరం ఎవరిదని, సమూయేలుకి తెలియలే ఆ స్వరం ఎవరిదని. ఆ స్వరము ఆయన ఏమనుకున్నాడంటే ఏలీ యొక్క స్వరం అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక రోజు ప్రవక్త ఒక బస్సులో పోతా ఉంటే ఒక 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 ఆస్ట్రాలజిస్ట్, ఒక లేడీ, ఒక ఖగోళ శాస్త్రవేత్త ఆమె ప్రవక్త గారిని చూస్తుంది. చూసినప్పుడు ఆయన దగ్గరికి పిలుస్తుంది. ఆయన దగ్గరికి పోతాడు. ఆ దగ్గరికి పోయిన తర్వాత యూనో యువర్ అనే స్పెషల్ బాయ్ అని, నీకు తెలుసా నువ్వు ఒక ప్రత్యేకమైన పిల్లవాడు అని అంటది. నీకు భయం వస్తుంది. నీకు తెలుసా నీ మీద ఒక వెలుగు నిలబడి ఉందని. హల్లెలూయా. ఆమేన్. ఆయనకి ఇంకా భయం వస్తుంది. ఈ విషయము మీ పాస్టర్లు ఏ దైవజనుడు నీకు చెప్పలేదని అడుగుతుందా? చూడండి, ఒక ఆస్ట్రాలజీకి తెలుస్తుంది ఆయన ప్రత్యేకంగా పుట్టిన ఒక వ్యక్తి అని, ఆయన మీద వెలుగుందని. హల్లెలూయా. అయితే సంఘాలకి తెలియలేకపోయిందని, సంఘ పాస్టర్లకి తెలియలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన భయపడ్డాడు. ఆయన అయితే అనేది ఇప్పుడు నీకు ఇంకొక కార్యం చెప్తా విను, ఇది చెప్తే నువ్వు నమ్మతావా అనేది. ఏంటని చెప్పాను, నువ్వు ఎప్పుడు పుట్టావో ఏ గడిలో పుట్టావో చెప్పమంటావా అని భయపడ్డాడు. నువ్వు ఏప్రిల్ 6వ తారీఖు ఉదయాన్నే 5 గంటలు నువ్వు పుట్టావని. ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయాడు ఆయన. ఒకటే పరుగు, భయపడిపోయాడు. ఆయనకే తెలియదా ఆయన ఎవరని, సమయానికే తెలియదా సమయం ఎవరని. హల్లెలూయా. ఇప్పుడు మెల్లగా ఏలికి అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయిందంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు నాతో మాట్లాడటం మానేశాడు, సంఘముతో మాట్లాడేది దేవుడు మానేశాడు. ఇక మీదట నుంచి ఎవరు ఏ స్వరం వచ్చి నీతో మాట్లాడినా చిత్తము యెహోవా సెలవిమ్ము అని చెప్పి, నీ దాసుని ఇక్కడ ఉన్నాను నువ్వు సెలవిమ్ము అని చెప్పి ఆ యొక్క స్వరంతో మాట్లాడమన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవును, కాబట్టి ఏలీ యొక్క బిడ్డలు చేసిన కార్యాన్ని బట్టి, వాళ్ళు చేసిన ఆ మారి దుష్ట కార్యాలను బట్టి దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. అప్పుడు దేవుడు వచ్చి సమయంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇప్పుడు దేవుడు స్వరం వచ్చింది మూడోసారి వచ్చిన తర్వాత 4వసారి వచ్చిన తర్వాత ఇప్పుడు సమయాలు అంటున్నాడు, ప్రభువా నీ దాసుని ఇక్కడ ఉన్నా సెలవిమ్ము అని. అప్పుడు సెలవిస్తే ఏం చెప్తున్నాడు దేవుడు, ఏలి యొక్క కుటుంబాన్ని నేను ఎట్లా నాశనం చేయబోతున్నానో పోయి ఏలికి చెప్పుకోవాలి. హల్లెలూయా. ఎక్కడైతే దర్శనాలు ఉండవో, ఎక్కడైతే దేవుని వాక్యము ఉండదో అక్కడ ఏముంటది, అక్కడ ప్రజలు ఏమైపోతారంటే నశించిపోతారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇప్పుడు చూడండి సమూయేలు యొక్క పరిస్థితి చూడండి, ఇప్పుడు ఆయన యొక్క స్థితి చూడండి. ఎవరైతే ఇంతకాలము ఆయన్ని పెంచారో, ఎవరైతే పోషించారో, ఎవరైతే అన్నం పెట్టారో, బట్టలు ఇచ్చారో, ఆమేన్, ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి ఏమని చెప్పాలి? ఆయన నాశనం అయిపోతున్నాడని, ఆయన బిడ్డలు నాశనం అయిపోతున్నారని ఇప్పుడు వాళ్ళకే చెప్పాలి ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. వేరే మార్గమే లేదు ఆయనకి. కరెక్ట్ కాదా? చాలా మంది ఏమంటారంటే నీ తల్లి సంఘము, మీ అమ్మ సంఘము, నాయన సంఘము వదిలేసి వెళ్ళిపోతావా? మేము కాదు నిన్ను పెంచింది, మేము కాదు నిన్ను పోషించింది. నేను ఆయన చెప్తున్నాడు, మేము ఆ బర్త్డే ఫంక్షన్లో కూర్చోమంటే ఆయన పిలిచారు, వచ్చి 2 మాటలు మాట్లాడి వాళ్ళని దీవించి వెళ్ళొచ్చు కదా. ఆయన ఏమంటున్నాడంటే అసలు మీకు దేవుని గురించి చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మీరు పూరి గుడిసెలో ఉన్నారు, ఇప్పుడు దేవుడు మీకు బిల్డింగ్ ఇచ్చాడు, మిమ్మల్ని దీవించాడు, మిమ్మల్ని ఎవరైతే మొదటగా తీసుకొచ్చారో వాళ్ళను మీరు మర్చిపోకూడదు అంటున్నాడు. అంటే ఆయన గురించి. మోషే ఎక్కడ పెరిగాడండి? ఎక్కడ పెరిగాడు? మోషే ఐగుప్తులో పెరిగాడు. మోషేని పెంచింది ఫరో యొక్క కుమార్తె. ఆయన సింహాసనం ముందే ఎదిగాడు ఆయన. హల్లెలూయా. అయితే ఒక టైం అనేది వచ్చిన తర్వాత
ఆయన్ని దేవుడు ఎన్నుకున్న తర్వాత ఏ యొక్క ఫరో సామ్రాజ్యంలో అయితే మోషే ఎదిగాడో ఆ ఫరో సామ్రాజ్యాన్ని నాశనం అయిపోతుందని చెప్పమన్నాడు పోయి. Is it true? అది నిజమే కదా. అది లూథర్ ఎక్కడైతే ఎదిగాడో, ఎక్కడైతే పెరిగాడో, ఏ సంఘానికి అయితే సేవ చేశాడు, అదే సంఘం బయటకు వచ్చి ఆ సంఘమే నాశనం అయిపోతున్నాడు ఆయన. ఆ సంఘంలో దేవుడు లేదన్నాడు ఆయన. హల్లెలూయా. మనల్ని పెంచింది కూడా సంఘ శాఖలే, నిన్ను నన్ను పెంచింది కూడా సంఘ శాఖలే. ఆ సంఘ శాఖలు వచ్చి బయటకు వచ్చి ఇప్పుడు మనం చెప్తున్నాం దేవుడు లేదని, అక్కడ వాక్యం లేదని, దేవుడు సన్నిధి అక్కడ లేదని, దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడని. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక వేరే మార్గమే లేదు, చెప్పే తీరాలి మనము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవును, కాబట్టి ఎక్కడైతే వాక్యము ఉండదో అక్కడ ప్రజలు ఏమైపోతారంటే అక్కడ నాశనం అయిపోతారు. చెప్పేశాడు ఎవరు? సమయ అయిపోతుంది. మీరందరూ మిమ్మల్ని అందరినీ దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎవరిని వదలడంట. మీ కుటుంబంలో ఇక మీద వృద్ధుడే ఉండడంట. చెప్పాడా? ఇంకా 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 ఎక్కువగా డల్ అయిపోయాడు ఎవరు? ఏమి దాని తర్వాత యుద్ధానికి పోయారు వాళ్ళు. దేవుడు లేకుండా పోతున్నారు యుద్ధానికి పోయిన తర్వాత ఏమి ఇద్దరు కుమారులు ఏమయ్యారు? ఆ మాట విన్నాడు ఏలి. ఆ మాట విని తర్వాత ఏలి కూడా తెల్లబడి వాడు నడు విరిగి వాడు కూడా చచ్చిపోయాడు. ఆమేన్. ఆ యొక్క తన యొక్క భర్త, తన యొక్క బావలందరూ చచ్చిపోయారని కోడలు విని ఆ స్వరాన్ని. కోడలు గర్భంతో ఉంది. అయితే ఎప్పుడైతే ఆ స్వరాన్ని వినిందో అక్కడే మోకరిల్లి ఆమె ఏం చేసిందంటే ప్రసవ వేదనతో ఒక బిడ్డను కనింది. ఆమె కూడా చచ్చిపోయింది. చచ్చిపోయిన ఏమనిందంటే ఆ బిడ్డకి పేరు పెట్టమంటే ఏమని చెప్పిందంటే ఆ బిడ్డకి యాకోబు అని పేరు పెట్టండి అనింది. యాకోబు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని సన్నిధి మనల్ని విడిచిపెట్టి పోయింది. హల్లెలూయా. దేవుని సన్నిధి సంఘాన్ని విడిచిపెట్టి పోయింది. శాఖలను విడిచిపెట్టి పోయింది. దేవుడు సంఘములో లేడు. ఆయన సంఘానికి బయట నిలబడి తలుపు తడుతున్నాడు ఆయన. ఇదిగో నేను ద్వారం యొద్ద నిలబడి తలుపు తడుతున్నాను. ఎవడైనా నా స్వరం విని వాడు తలుపు తీసినలా నేను లోనికి వచ్చి నేను వాడిని ఏం చేస్తాము? కలిసి భోజనం చేస్తాను. సంఘంలో 7వ సంఘ కాలానికి వచ్చే సమయానికి సంఘం గుడితనంలో పోయింది. దేవుడు బయటకు వచ్చేసాడు. ఆయన సన్నిధి లేదు అక్కడ. వీళ్ళు అనుకున్నారు అక్కడ దేవుడు ఉన్నాడని. అక్కడ దేవుడు లేడు. ఈరోజు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? దేవుడు ఈ బిల్డింగ్ లో కూడా లేడు. ఈ రోజు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే దేవుడు ఆయన యొక్క ఒడిలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బిడ్డలో ఉన్నాడు. ఆయన దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క బిడ్డలమైన వధువైన మనల్ని దేవుడు ప్రత్యేకంగా దేవుడు ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన వాక్య స్వరాన్ని వినడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క వాక్య స్వరము దేవుడు మనకు అనుగ్రహించాడు. వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? వాక్యము ప్రవక్త యొద్దకే వస్తుంది. ఎవరి యొద్దకైతే వాక్యము వస్తుందో వాడు ఏమై ఉంటాడంటే వాడు ప్రవక్త అయి ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ప్రజలు దాన్ని నమ్మలేరు. చాలా కార్యాన్ని ప్రజలు నమ్మలేని స్థితిలో ఈరోజు కూర్చొని ఉన్నారు క్రైస్తవులు. యేసు ప్రభుని వాళ్ళు అడిగారు, ఏంటి నువ్వు దేవుడితో సమానం చేసుకుంటున్నావు? ఆయన రాళ్ళతో కొట్టడానికి వచ్చినప్పుడు ఎందుకు కొడుతున్నారు నన్ను అడిగాడు. ఎందుకు రాళ్ళతో కొడుతున్నారు? ఏ క్రియ చేసినందుకు మీరు నన్ను రాళ్ళతో కొడుతున్నారో చెప్పండి అన్నాడు. నువ్వు చేసిన మంచి క్రియలను బట్టి కాదు నేను మిమ్మల్ని రాళ్ళతో కొట్టేది. నువ్వు దేవదూషణం చేస్తున్నావు, నువ్వు దేవునికి సమానంగా చేసుకున్నావు. అప్పుడు ఆయన అన్నాడు, మీ యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రంలోనే రాయబడి ఉంది కదా, ఎవని యొద్దకు వాక్యం వచ్చునో వాడు దైవమని. హల్లెలూయా. ఎవని యొద్దకు వాక్యం వచ్చిన వాళ్ళు ఏమవుతారు తెలుసా? మనం దైవములని మనం చెప్పడం వాక్యం చెబుతుంది.
ఇప్పుడు అదే వాక్యం మన దగ్గరకు వచ్చింది ఈరోజు, అదే వర్తమానం మన దగ్గరకు వచ్చింది ఈరోజు. హల్లెలూయా. ఎవని యొద్దకు వాక్యం వచ్చిన వాడు ఏమై ఉంటాడు? వాడు దైవమై ఉంటాడు. వాడు ఈరోజు దేవుళ్ళ వలె మారడానికే దేవుడు ఈ వర్తమానం ఇచ్చింది మనకి. నేను మన బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే ఆ బ్రదర్ ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, బ్రదర్ పరిశుద్ధాత్మ మనలో ఉందని రుజువు ఏంటి బ్రదర్? మంచి మంచి ప్రశ్న. అందరికి రావాలి ఆ యొక్క ప్రశ్న, అందరికి రావాలి. నాలో నిజంగానే దేవుడు ఉన్నాడని ఏంటి రుజువు? దానికి ఏంటి గుర్తు? ప్రవక్త ఒక మాట ఉన్నాడు. ఏమన్నాడంటే, ఒక వ్యక్తిలో దాని పరిశుద్ధాత్మ గాని ఉంటే, దేవుడు గాని ఉంటే, ఆ వ్యక్తి తన యొక్క చేదైన శత్రువుని ప్రేమించే హృదయం ఉంటుందంట. ద బిట్టరెస్ట్ ఎనిమీ. నీకు వాడే భర్త శత్రువు, అట్లాంటి శత్రువు కూడా క్షమించి ప్రేమించే హృదయం నీలో ఉంటుంది. హల్లెలూయా. కరెక్టేనండి. ఆమె ఈరోజు మనకు తెలిసిన వాళ్ళు చూసి మనకు మొక్కలు తిప్పుకొని పోయే రోజు ఇది. రోజు ప్రవక్త పోతా ఉంటే, ప్రవక్తతో పాటు మీడి పోతా ఉంటే, ఒక ఆమెకి వందనాలు చెప్పింది. వందనాలు చెప్పింది. మీడితో ప్రవక్త అంటాడు, కానీ ఆ సిస్టర్, ఆ సహోదరి నీకు వందనాలు చెప్తుంది. అప్పుడు మీడి చెప్పింది, అవునవును నేను కూడా చూశాను, మరి నువ్వు తిరిగి చెప్పలేదని అడిగాడు. నువ్వు తిరిగి చెప్పలేదు అని చెప్పినట్టే, లేదు లేదు నేను తల ఊపాను. ఆమె ఏం చేసిందంట, ఆ వందనాలు చెప్పి ఇవి తల ఊపిందంట. అట్టగాదు మనం వందనాలు ఉండాల్సింది. మరియా గాబ్రియల్ దూత ద్వారా బోధించబడి, లేకపోతే గాబ్రియల్ దూత ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పొందుకొని, నువ్వు అన్నట్టే నీ దాసురాలకు అగును గాక అని చెప్పి, అదే గాబ్రియల్ దూత ఏమంటున్నాడంటే, నీ సహోదరి కూడా గర్భం ధరించిందని. 6 నెలల క్రితం ఆమె గర్భం ధరించింది, ఆమె 6 months ప్రెగ్నెంట్ గా ఉందని చెప్పి అన్నప్పుడు వెంటనే మరి అక్కడికి పోయింది. పోయిన తర్వాత వెంటనే పోయి ఆమె హగ్ చేసుకొని ఆమెను ఏం చేసింది, షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్పి, సాల్యుటేషన్ చేసి వందనాలు చెప్పి ఆమెని పొగిడింది. నిజంగా నువ్వు గర్భంతో ఉన్నావంట కదా, మాకు చెప్పలేదే అది ఇది చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పకుండా రహస్యంగా పెట్టుకోమన్నారు. పైపెచ్చు బిడ్డ తిరగడం కూడా మానేసుకున్నాడు. ఆ యొక్క సమయంలో ఏం చేయాలని చెప్పి ఆమె కూర్చొని సమయంలో మరియా పోయి నువ్వు గర్భవతి అయిన సంగతి నాకు గాబ్రియల్ దూత చెప్పాడని చెప్పాను. ఆమె అప్పుడు ఆమె అనింది, నేను కూడా గర్భం ధరించానని చెప్పాను. నువ్వు యేసేపు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్పని అడిగింది. లేదు లేదు లేదు, మాకు ఎంగేజ్మెంటే జరిగింది, ఇంకా మేము పెళ్లి చేసుకోలేదు. ఆ యొక్క దూత అన్నాడు, గాబ్రియల్ దూత అన్నాడు, పరిశుద్ధాత్మలను కనుగొన్నాడని, ఆ యొక్క పరిశుద్ధాత్మ వలన నేను గర్భం ధరిస్తానని, ఆ పుట్టబోయే పిల్లవాడికి నేను యేసు అని పేరు పెడతానని. ఎప్పుడైతే మానవ పెదవులతో మొట్టమొదటిగా యేసు అన్న నామము ఉచ్చరించబడిందో, హల్లెలూయా, ఆ యొక్క గర్భంలో తిరగకుండా పిండంగా ఉన్న చనిపోయి ఉన్న బాప్టిజం ఇచ్చి యోహానికి జీవం పొందుకొని, హల్లెలూయా, ఆ గర్భంలోనే పరిశుద్ధాత్మను పొందుకొని, హల్లెలూయా, ఆ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను గంతులు వేశాడు గర్భంలో. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆమెనే. కాబట్టి అప్పుడు ఆమె అనింది, ఎప్పుడైతే నా యొక్క ప్రభు యొక్క తల్లి వచ్చి ఈ శుభవచనాన్ని నాకు చెప్పిందో, గర్భంలో ఉన్న నా యొక్క కుమారుడు ఏం చేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు అని చెప్పాను. అందుకే ప్రవక్త ఐ డోంట్ బిలీవ్, నేను అట్లాంటి తల ఊపే వందనాలు నేను నమ్మను. ఐ రియలీ వాంట్ ఎట్లాంటి షేక్ ఇవ్వాలంటే, అక్కడికి వెళ్ళి పంపు ఉంది కదా, ప్రవక్త పంపు ఉంది కదా, పంపు ఎట్ట కొడతాం మనం, ఆ మాట ఇవ్వాలంట షేక్. రియల్ ఐ వాంట్ రియల్ పంప్ షేక్. హల్లెలూయా. చాలా మంది షేక్ హ్యాండ్ ఇస్తారు, ఈ 3 ఏళ్ళు ఇస్తారు, ఈ 3 ఏళ్ళు. చాలా మంది షేక్ హ్యాండ్ ఇస్తారని మొహం చూడకు. అట్టగా మనం ఉండాల్సింది. మనకి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. హల్లెలూయా. మరి ఎందుకు పనికిరాని దౌర్భాగ్యమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన వధువుగా ఆయన పక్కన మనకు స్నానాన్ని ఇచ్చాడు. అలాంటప్పుడు ఎంతగా మనము ఎంత దేవుని యొక్క ప్రేమను ధైర్యం మన జీవితంలో కలిగి ఉండాలి. మనము దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ఎంతకాలం నుంచి మనం ఈ వర్తమానంలో ఉన్నామన్నది నేను నమ్మను. ఎందుకంటే ఎప్పటి నుంచి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో అదే నీ ఎక్స్పీరియన్స్. నేను 100 సంవత్సరాల నుంచి అన్నా ఉండు, అది కాదు నీ ఎక్స్పీరియన్స్. ఒక రోజు రిబికా ప్రవక్త గారి యొక్క కూతురు ఓ పిల్లవాడు ప్రేమించింది. ఆయన అప్పుడప్పుడే వస్తున్నాడు చర్చికి. ఆయన పేరు ఏం పేరంటే జార్జ్. కొంతకాలంగా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా ఈ విషయాన్ని ఎలాగైనా సరే ప్రవక్త గారికి చెప్పాలని చెప్పి ఒకరోజు రెబెకా ఏం చేసిందంటే జార్జ్ని తీసుకొని ప్రవక్త గారి దగ్గరికి పోయింది. ప్రవక్త గారి దగ్గరికి పోయినప్పుడు చూడండి, ప్రవక్త గారు ఆ పిల్లడిని చూసినప్పుడు డాడీ నా యొక్క స్నేహితుడు అని చెప్పి పరిచయం చేస్తే అప్పుడు జార్జ్ అన్నాడు, సార్ నేను మీ అమ్మాయిని కానీ ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను సార్, బాగా చూసుకుంటాను చక్కగా అని చెప్పి అన్నప్పుడు ప్రవక్త గారు అబ్బాయిని చూసి నువ్వు ఏం పని చేస్తున్నావు అని అడగడు, నువ్వు శాలరీ ఎంత తీస్తున్నావు అని అడగడు, నీ ఉద్యోగం ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ తల్లిదండ్రులు ఏంటి, ఇవన్నీ ఏమి అడగదు. ఒకటే అడుగుతాడు, ఈ అమ్మాయిని నా కూతురు నీకు ఇవ్వడానికి నాకు సంతోషమే, అయితే పరిశుద్ధాత్మ పొందుకున్న ఒక క్రైస్తవుడికి నా కూతురుని ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. కరెక్టే కదండి, అది మన ప్రవక్త. కాబట్టి ఉద్యోగం ఉందా, అది ఉందా, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఇవి చూడబాక వాడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్నాడు అనేది కార్యం నేర్చుకోడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ సమయంలో సరే నీకు ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదు, అయితే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే నా కూతురు నీకు ఇస్తానంటాడు. మరి ఏం చేయాలి సార్, నేను ఎలా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే పోయి ప్రార్థన చేయాలి. పోయి చాచిపోయి ప్రార్థన చేస్తాడు, దివారాత్రులు ప్రార్థన చేస్తా ఉంటాడు, పరిశుద్ధాత్మ రాదు. దాని తర్వాత ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత మరలా ఒకరోజు ప్రవక్త గారు ఆఫీసులో ఉంటే ఆయన వేరే దేశానికి ప్రసంగానికి పోయే టైంలో వస్తాడు. వచ్చినప్పుడు ముందు నిలబడతాడు, ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలే. ప్రవక్త గారు ఏమంటారంటే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోనరా, నేను తర్వాత మాట్లాడతాను, నేను ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ పెరిగిరి ఇంకొక సహోదరుడు ఇద్దరు ఉంటారు. వాళ్ళని పిలిచి ఇదిగో పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలో వీళ్ళు నీకు చెప్పి నీతో పాటు వీళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, దాని ప్రకారం ప్రార్థన చేయని చెప్పని ఈయన ఫారిన్ వెళ్ళిపోతాడు. విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గుడికి జరుగుతూ ఉంటాయి, వీళ్ళు ఇక్కడ కూర్చొని ఆఫీసులో కూర్చొని చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు పరిశుద్ధాత్మను జార్జ్ మీద కుమ్మరిస్తాడు. జార్జ్ మీద కుమ్మరించిన వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే పెరిగిపోయి ఆ ఫోన్ తీసుకొని మాట్లాడితే లైన్లో ఎవరున్నారంటే లైన్లో ప్రాప్తున్నాడు. పెరిగిరి ఎలా ఉన్నావు, బాగున్నాను అంటాడు. నేను కూడా బాగున్నాను, ఇక్కడ కూడికలంతా బాగా జరుగుతున్నాయి, కొంచెం ఫోన్ జార్జ్కి ఇవ్వంటాడు. జార్జ్ని పిలుస్తాడు, జార్జ్కి ఫోన్ ఇస్తాడు. జార్జ్ ఫోన్ తీసుకుంటాడు. ప్రవక్త ఏమంటాడంటే కంగ్రాచులేషన్స్ మిస్టర్ జార్జ్, జస్ట్ నౌ ఇప్పుడే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు. పరిశుద్ధ నామానికి స్తోత్రం. నేను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ పెళ్ళి అన్నాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. అవును, ఈరోజు దేవుని సన్నిధి ఈరోజు సంఘాలని విడిచిపెట్టింది. ఈరోజు దేవుడు ఎక్కడో లేడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన యొక్క వధువులో ఉన్నాడు, ఆయన యొక్క బిడ్డలో ఉన్నాడు. ఆయన దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఆ మనిషి ఏమనిందంటే యెహోవే అని పేరు పెట్టండి. దేవుడి సన్నిధి విడిచి వెళ్ళిపోయిందని పేరు పెట్టండి. అదే నా మాటేనా? చదవండి 4వ అధ్యాయం 21. దేవుని మందసము పట్టబడినందున సంగతిని తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలీయుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను.
చూడండి, ఆ బిడ్డకు పేరు చెప్పి తన బిడ్డకు ఏమని పేరు పెట్టాను? ఇకాబోదు అని పేరు పెట్టాను. ఇకాబోదు అన్న మాటకి ఏంటి అర్థము? దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. ఇంగ్లీష్లో ఏమనుందంటే దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు సంఘాన్ని దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టిపోయింది. దేవుడు సంఘంలో లేదు, ఆయన స్వరం అక్కడ లేదు. ఇంకను మనుషులు ఏం చేస్తున్నారంటే సంఘ స్వరాన్ని వింటూ కూర్చో ఉన్నారు. డిసెంబర్ 25 యేసు ప్రభు యొక్క పుట్టినరోజు, ఇన్ఫాంట్ జీసస్ అంటే ఏంటి? యేసు బాలుడు ఇప్పుడే బెత్లెహేములో ఆయన పుట్టాడు, ఇంకా పుడతానే ఉంటాడు ఆయన, సరేనా? ఇంకా పుడతానే ఉంటాడు. ఆ రోజు మొట్టమొదటిగా హిరోషిమా నాగసాకి ఆ యొక్క జపాన్ మీద అమెరికా బాంబు వేసినప్పుడు ఆ బాంబు పేరు ఏంటో తెలుసా? లిటిల్ బాయ్. చూడండి, ఇప్పుడున్న బాంబు ఏంటంటే ఇప్పుడుండే లిటిల్ బాయ్ కాదు, గ్రోన్డ్ బాయ్. రష్యా వాళ్ళు చేసుకున్న ఆ యొక్క బాంబు పేరు ఏంటో తెలుసా? సాతాన్. వాళ్ళు పెట్టుకున్న పేరు, దాని పేరు సాతాన్. చూడండి, వీళ్ళు ఇంకా ఇన్ఫాంట్ జీసస్ ఇంకా ఉయ్యాల వేస్తూనే ఉన్నారు. ఆయన ఇన్ఫాంట్ జీసస్ కాదు, ఆయన మన దేవుడు. ఆయన పాలు తాగే బిడ్డ కాదు. ఇప్పుడు ఈస్ ద గ్రోన్డ్ మ్యాన్. ఆయన పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపము. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పాలు తాగడానికి కాదు వచ్చేది, జింగిల్ బెల్లి పాలు తాగడానికి రావడంలా. ఆయన ఒక వివాహం కోసం వస్తున్నారా? ఆయన ఒక వధువుని తీసుకెళ్ళడానికి వస్తున్నారా? ఆయన is the mature man. హల్లెలూయా. ఇంకా వీళ్ళు ఇన్ఫాంట్ జీసస్ అని చెప్పుకున్నారు. అది సంఘ యొక్క స్వరము. ఇంకా మనుషులు ఆ స్వరాన్ని వింటా ఉన్నారు, అదే బాగుంది వాళ్ళకి. ఈస్టర్ ఏమండి, ఇది మరీ ఘోరం. ప్రతి సంవత్సరము యేసు ప్రభు చనిపోయిన దినాన్ని డేట్నే మార్చేస్తున్నారు. మా తాత చచ్చిపోయాడు, లేకపోతే మీ తాత ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. వాళ్ళ డేట్ సంవత్సరం మారిపోద్దండి. పోయి పోయి చూడండి, ఈ సంవత్సరం ఒక డేట్ ఉంటుంది, పోయిన సంవత్సరం ఇంకో డేట్ ఉంటుంది, ఆ సంవత్సరం ఇంకో డేట్ ఉంటుంది, ఇంకో నెల ఉంటుంది. అప్పుడు సత్యదేవుని యొక్క మరణదినము మారిపోతా ఉంటుందా? ఈ అబద్ధమే కావాలి లోకానికి. దాన్ని ఆలోచించే నాదుడే లేడు. చెప్పినా వినరు. ఎందుకంటే మా పాస్టర్ గారికి చెప్పారండి. మీ పాస్టర్ చెప్పింది ఎవరికి కావాలి? అది జీవము కాదు. ప్రతి మనిషి మాట అబద్ధము, నా మాటే సత్యం అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి జీవము దేంట్లో ఉందంటే జీవము దేవుని యొక్క వాక్యములో ఉంది. వాక్యాన్ని నువ్వు పాటించినప్పుడే అది నీకు జీవం అవుతుంది. నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయన్నాడు. కాబట్టి దేవుని యొక్క స్వరమే ఆ ప్రజల్ని కాపాడుతుంది. నోవా కాలంలో నోవా దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ స్వరము నోవా కుటుంబాన్ని కాపాడింది. హల్లెలూయా. ఎవరైతే ఆ స్వరాన్ని వింటారో వాళ్ళు కాపాడబడి ఉంటారు. అయితే ఎవరు వినలా. అయితే చూడండి, వాళ్ళు వినలేదు కానీ ఆ జంతువులు విన్నాయి. హల్లెలూయా. చూడండి, అన్ని జంతువులు దేవుడు తీసుకురాలి లోపలికి. కరెక్టే కదండి? కొన్ని జంతువులనే దేవుడు లోపలికి తీసుకొచ్చాడు. ఓన్లీ సెలెక్టెడ్, కేవలం ఎన్నిక చేయబడినవి మాత్రమే. ఎన్నో సింహాలు ఉన్నాయి, ఎన్నో మగ సింహం ఆడ సింహాలు ఉన్నాయి. అయితే దాంట్లో రెండింటిని మాత్రమే దేవుడు సెలెక్ట్ చేశాడు. మిగతా అన్ని ఏమవ్వాలి? మిగతా నశించిపోవాలి. ఎన్నో ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. అయితే దాంట్లో రెండు మాత్రమే దేవుడు లోపలికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎన్నో గుర్రాలు ఉన్నాయి. అయితే రెండింటిని మాత్రమే దేవుడు లోపలికి తీసుకొచ్చాడు. ఎందుకంటే వాటిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అవి జతలుగా వచ్చాయి. ఎట్టొచ్చాయి? జతలుగా. జతకే లోపల ఎంట్రన్స్. ఒకేసారి ముగ్గురు రాలేదు. అర్థమైందా? ఒకేసారి ముగ్గురు లోపలికి పోలేదు. జతలకే లోపలికి ఎంట్రన్స్. హల్లెలూయా.
చూడండి, ఇవన్నీ ఎట్లాంటి జంతువులు అంటే మారు మనసు పొందుకున్న జంతువులు. హల్లెలూయా. ఈ మామూలు జంతువులు కాదు ఇవి. ఇది మామూలు సింహం కాదు ఇది మారు మనసు పొందుకున్న సింహము. హల్లెలూయా. చూడండి, సింహం పక్కనే గొర్రెపిల్ల పక్కనే సింహాన్ని పెట్టాడు. ఎవరు? నోవా. సింహం గొర్రెపిల్ల పక్కనే సింహాన్ని పెట్టాడు. గొర్రెపిల్ల మాట్లాడుతుంది, మన పితరులు దిగిన సింహం ఇప్పుడు మన పక్కలో ఉన్నాడు. సింహం తిరిగి చూసింది. సింహం చెప్తుంది, నేను అట్లాంటి వాడిని కాదు. ఇప్పుడు ఒకప్పుడు దుర్మార్గుడుగా ఉన్నాను, ఒకప్పుడు దుస్తుడుగా ఉన్నాను, అందరినీ తింటున్నాను. అందరినీ తింటున్నాను. అయితే ఇప్పుడు దాన్ని తినడం మానుకున్నాను. నేను ఇప్పుడు మారిపోయాను. ఎందుకంటే యేసు నా లోపలికి వచ్చాడు. నాకు మారు మనసు వచ్చింది. హల్లెలూయా. పోయి ఆ యొక్క గొర్రెని నాలుగుతో నాకింది. అది వాక్యమేనండి. తెలుసా? వేల పరిపాలనలో సింహం పక్కన గొర్రెపిల్ల పడుతూ ఉంటుందని. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఒకవేళ మారు మనసు లేకుండా కానీ లోపలికి పోయిందనుకోండి, ఆ ఓడ వర్షం అంతా అయిపోయిన తర్వాత ఓడ ద్వారం తెరిచే సమయానికి ఎవరు బయటకు వచ్చింటారో తెలుసా? సింహం ఒక్కటే బయటకు వచ్చింది. కరెక్టా కదా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, ఏ దేవుడైతే ఆ జంతువుని తీసుకొచ్చాడో ఆ రోజు ఆ ఓడలోకి, ఈ వర్తమానంలోకి అదే దేవుడే మనందరినీ తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవును, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ ప్రజలను విడిచి వెళ్ళిపోయింది. ముగిస్తాను, టైం అయిపోయింది, 11:30. ఆ సన్నిధాన్ని విడిచి వెళ్ళిపోయి ఇప్పుడు దేవుని సన్నిధి మరలా రావాలంటే అక్కడ ఎవరు రావాలంటే ప్రవక్త రావాలి. అక్కడ ప్రవక్త వస్తే కానీ దేవుని యొక్క సన్నిధి మరలా తిరిగి రాదు. ఆయన వస్తే కానీ మరలా దేవుడు తిరిగి రాడు. మందసం ఉంది, అయితే మందసం మీద ఉండాల్సిన దేవుడు లేడు. ప్రతి ఒక్కరి ఇంట్లో బైబిల్ ఉంది, అయితే ఆ బైబిల్ దేవుడు ఆ ఇంట్లో లేడు. ప్రతి సంఘంలో బైబిల్ ఉంది, అయితే బైబిల్ దేవుడు లేడు అక్కడ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవును, కనుకనే ఆ ప్రజలు ఏమన్నారంటే మనసం ఉంది, ఇప్పుడు మనం ఎలా పోయి ఫిలిష్తీయుల్ని యుద్ధం చేయాలి అని చెప్పి వాళ్ళు తర్కిస్తున్న సమయంలో అప్పుడు ఎవరు వస్తున్నారంటే అప్పుడు సమూయేలు వస్తున్నాడు. సమూయేలుతో దేవుడు ఉన్నాడు. సమూయేలు మాట్లాడిన ఏ మాట కూడా తప్పిపోలేదు. సమూయేలు ఎవరంటే దేవుడి చేత ఎన్నిక చేయబడిన ప్రవక్త. ఆ కాలపు యొక్క వాక్యం ఎవరి ఎదుకు వచ్చిందంటే సమూయేలు ఎదుకు వచ్చింది. దేవుడి దర్శనం ఎవరి ఎదుకు వచ్చిందంటే సమూయేలు ఎదుకు వచ్చింది. హల్లెలూయా. అదే విధంగానే ఈ కాలానికి విలియం బ్రన్హాంని దేవుడు ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే విలియం బ్రన్హాం దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. అనేకమైన దర్శనాలు చూశాడు ఆయన. ఆయన అన్నాడు, దేవుని నామములో నేను పలికిన ఏ దర్శనమైనా ఇంతవరకు తప్పిపోయిందని అడిగాడు ఆయన. ప్రతి దర్శనం నెరవేర్చబడింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. తెలుసా, ప్రాముఖ్యమైన 7 దర్శనాలు చెప్పాడు ప్రవక్త. అందులో 6వ దర్శనము మన కంటి ముందే మన కాలంలో నెరవేర్చబడింది. అమెరికాలో ఒక స్త్రీ లేస్తుంది అన్నాడు. ఎయిదర్ షీ విల్ బి ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్. ఆమె ప్రెసిడెంట్ అయినా అవ్వచ్చు, వైస్ ప్రెసిడెంట్ అయినా అవ్వచ్చు, లేకపోతే రోమన్ క్యాథలిక్ అయినా అవ్వచ్చు అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా. అయితే ఒక స్త్రీ నేను చూస్తున్నా, ఇదిగో ఆ యొక్క ఊదా రంగు పర్పుల్ కలర్, ఆమె ఆ ఊదా రంగు యొక్క వస్త్రాన్ని ధరించుకొని నిలబడి ఉండటం నేను చూస్తున్నాను అన్నాడు. ఆమె రావడానికి ఎన్నో సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 70 సంవత్సరాల క్రితమే ప్రవక్త దాన్ని చూశాడు ఆయన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. చూడండి, ఆ రోజు ఆయన చూసింది, ఈ రోజు అది సున్నైన పూలైనా తప్పిపోవాలా. ఎవడైనాను తాను ఏదైనా యెహోవా నామములో చెప్పి అది కానీ జరిగితే తాను ప్రవక్తని మీరు ఎరిగి ఆయనకి మీరు భయపడండి అన్నాడు ఆయన. దేవుడు అన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి మన యొక్కకు ఈరోజు ఒక పరిపూర్ణమైన ఒక ప్రవక్తని దేవుని యొక్క స్వరాన్ని పెట్టి దేవుడు మన కోసం పంపించాడు.
ఇప్పుడు ప్రవక్త లేడు కానీ అయితే ప్రవక్త స్వరం ఇక్కడ ఉంది. హల్లెలూయా. ప్రవక్త లేడు కానీ పరిశుద్ధాత్మే ప్రవక్త యొక్క పరిచర్యలో చేస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. రోజు ప్రవక్త గారు కూర్చోండి, వెనకాల ఒక అతను ఆయన ప్రవక్తని నమ్మని ఒక వ్యక్తి వాడు నన్ను చూసా ఉన్నాడు. ప్రవక్త ఎప్పుడైనా ప్రీచింగ్ అయిపోయిన తర్వాత హీలింగ్ క్యాంపెయిన్ పెడతాడు, ఆయన స్వస్థత కూడికలు పెడతాడు. ఆ స్వస్థత కూడికలు పెట్టినప్పుడు అనేకులు వచ్చినప్పుడు వాళ్ళ హృదయ రహస్యాలు చెప్తాడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తాడు, వాళ్ళ అడ్రస్ చెప్తాడు, అన్నీ చెప్తాడు ఆయన. ఇప్పుడు వెనకాల కూర్చొని ఉన్నాడే ఆయన్ని నమ్మని ఒక వ్యక్తి, ఆ వ్యక్తి హృదయంలో అనుకుంటా ఉన్నాడు. అప్పుడు తాను ఉండే పట్టణంలో ఉండే ఒక సహోదరి వస్తుంది ఎక్కడికి, ప్రవక్త దగ్గరికి. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో వెనకాల కూర్చొని ఉన్న వ్యక్తికి తెలుసు. అయితే ఆమె రాగానే ప్రవక్త ఆమెను చూసి ఏమంటాడంటే, నువ్వు పలానా పట్టణం నుంచి వచ్చావని చెప్పాను. అంటే ఏంటి, ఆమె పట్టణం కానీ ఇంకో పట్టణం పేరు చెప్తున్నాడు. ఎవరు? ప్రవక్త. వెనకాల ఉండి ఆయన అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు, చెప్పిలా నేను అప్పుడే ఈయన నిజమైన ప్రవక్త కాదని. ఆ వచ్చిన సహోదరి మా ఊరే, మా పట్టణమే, మా పేటే. అయితే ఈయన ఏమంటున్నాడు, ఇంకొక ఊరు పేరు చెప్తున్నాడు. ఆ ఊరు పేరు చెప్పినప్పుడు ఆమె అంటుంది, ఎస్ నిజము. ఆమె అంటుంది ఎస్ అంటుంది. అప్పుడు ఆమె కిందకి వెళ్ళిపోయిన తర్వాత, కూడికి అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి పోయి అడిగాడు, అమ్మా ఇది పలానా పేట కదా, పలానా ఊరు కదా, పలానా అమ్మాయి కదా నువ్వు అంటే, అవును సార్ అని చెప్పి. మరి ఆయన స్టేజ్ పైన నువ్వు పలానా ఊరు అన్నాడే, అది అబద్ధం కదా అన్నాడు. లేదు సార్, ఒక వారం క్రితమే నాకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యి నేను ఆ ఊరికి వెళ్ళిపోయాను. ప్రవక్తలు ఎన్నడూ కూడా వాళ్ళు పొరపాటు చేయరు. వాళ్ళు ఎవరి ఎక్కడైతే వాక్యం వచ్చినా వాళ్ళే ప్రవక్తలు అవుతారు. హల్లెలూయా. ఆ రోజుల్లో దర్శనాలు, ప్రవక్తలు, వాక్యము లేని దాని వల్ల ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోయారు. అయితే మనము నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు మన కోసం ఒక ప్రవక్తను పంపించాడు, ఆయన వాక్యాన్ని పంపించాడు, ఈ కాలానికి అనేకమైన దర్శనాలు పంపించాడు. హల్లెలూయా. ఇదే మనకి జీవాన్ని వస్తుంది. వాక్యమే మనకి జీవాన్ని ఇచ్చే, వాక్యాన్ని తీసుకొచ్చే ఒక వర్తమానము దేవుడు. ఆ వాక్యాన్ని ఒక వర్తమానములో దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో చనిపోయిన వారి సహితము ఆ వాక్యాన్ని విని లేదురు అన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆ రూపాంతరపరిచే శక్తి ఎక్కడ పనిచేస్తుందంటే మన జీవితంలోనే పనిచేస్తాం. తెలుసా, మన జీవితంలో ఆ యొక్క రూపాంతరపరిచే శక్తి పనిచేసినప్పుడు, ఆ స్వరము మనలో పనిచేసినప్పుడు, ఆ స్వరమే చనిపోయిన వారిని రేపు లేపేది. మనమే వాళ్ళని లేపేది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. యోహాను రాసిన సువార్త చేస్తాను నేను. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. దేవుని కుమారుని శబ్దము మీకు గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినివారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి దేవుని యొక్క స్వరము వినే గడియ వచ్చింది. ఎంతమంది నమ్ముతున్నారు ఇది దేవుని యొక్క స్వరం? దేవుడు దీవించిన కాక. చూడండి, భక్త గారు ఒక కార్యం చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి వారిని విడిచిపెట్టిపోయిందో, in other words, he will be like a man in the scripture that believes all he spoke, where the power and the 9 spiritual gifts can flow through one God into the innermost being. People did not believe in shouting. చూడండి, వాక్యము ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు ఏమై ఉంటారంటే వాళ్ళు ప్రవక్త అయి ఉంటారు. అయితే దీనిని అనేక మంది ప్రజలు నమ్మరు. ప్రవక్త గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఆల్ ద గాడ్స్ వర్డ్, పవర్, 9 spiritual gifts flows through one God into his innermost
బీయింగ్. అంటే ఈ ప్రవక్తల నుండి అనేకమైన కార్యాలు ప్రవహిస్తాయి. 9 వరాలు ప్రవహిస్తాయి. దేవుని శక్తి ప్రవహిస్తుంది. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ షౌటింగ్. ప్రజలు కేకలు పెట్టడంలో కేకలు పెట్టేది లేకపోతే దేవుని స్తుతించేది వాళ్ళు నమ్మరు. ద థింగ్స్ ఆఫ్ ఇట్ ఈస్ దే హ్యావ్ నాట్ గాట్ స్పిరిచువల్ జాయ్. చూడండి, వాళ్ళకి ఒక సంతోషమే, ఆత్మీయ సంతోషమే వాళ్ళ జీవితాల్లో లేదు. ద జాయ్ ఆఫ్ వాటర్ ఆఫ్ ద లైఫ్ కెన్ ఫ్లో త్రూ. ఆ యొక్క మరి సంతోష జలములు, జీవ జలములు వారిలో నుంచి అది ప్రవహిస్తుంది. దట్స్ ద హోల్ లాట్ ఆఫ్ ద మ్యాటర్ విత్ ద బ్రహ్మం టెమనికల్. ఇప్పుడు ఉన్న బ్రహ్మం టెమనికల్తో ఇదే సమస్య. ఇక్కడి నుంచి మనకు కావాల్సింది. బికాస్ దట్ అన్బిలీవ్. చూడండి,